సమయాన్ని, ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని దైవజనులు పాస్టర్ అబ్రహాం తెలంగాణ గారికి అప్పగిస్తా ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టి దేవుడికి మహిమపరిచి ప్రభునామమున మీ దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఆయనకి నాకున్న పరిచయం అంతా ఇప్పుడు మీకు ఆయన తెలియపరిచారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను మరి ఆయన చేసిన పరిచర్యలో నేను ఈరోజు రాత్రి మీ మధ్యకు వచ్చి వాక్యం చెప్తానని నాకేమీ తెలియదు. చాలా సంతోషం. మరి సమయంలో మరి మంచి దైవజనం మీరు కలిగి ఉన్నారు. మరి ఆయన గురించి మీరు మంచి సాక్ష్యం ఇచ్చారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ పరిచర్యను నిజంగా ఈరోజు చూడడానికి దేవుడు ఎంతో ఆయన చేశాడు. హల్లెలూయా. మరి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరి ఈ పరిస్థితుల నుండి ఎలా వచ్చాడో నాకు తెలుసు. మరి అట్లాగే ఆయన ఒక వివాహం అవ్వటం, ఇద్దరు కుమార్తెలు కలిగి ఉండటం, ఒక అబ్బాయిని కలిగి ఉండడం, వారిని పెంచే విషయంలో, పోషించే విషయంలో ఆయన చాలా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. మరి ఈ రోజుకి కూడా ఎన్నో నిందల అవమానాలు ఆయన చేసిన స్థలాల్లో కూడా చాలా నిందల అవమానాలు పడుతూనే వాక్యం కొరకు రోషంగా నిలబడి ఎవరి చేతి కింద లేకుండా చక్కని ఆసక్తితో వాక్యాన్ని కలిగి జీవిస్తున్నాడు ఆయన. మరి నేను చాలా మరి ఆయన చేయించిన సేవను బట్టి నేను ఎంతో ఆయన అభినందిస్తున్నాను కూడా. కనుక మరి మీ కొరకు మిమ్మల్ని ఏ విధంగానైనా విలువైన మీ ఆత్మల్ని తండ్రికి అప్పచెప్పాలని చాలా దూరం నుంచి మరి ఆయనకి కారు లేదు, ఏమీ లేదు, ఉన్నదేదో ఒక వెహికల్ ఉన్నట్టున్నది. మరి చాలా బస్సు రావటం అంటే ఇక్కడ రూటు చాలా ఇబ్బంది. మేము కారు వేసుకు రావడానికి ఇక్కడికి మేము చాలా ఇబ్బంది పడ్డాం. నేను బస్సు మీద వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి రావటం అంటే మరి చాలా బాధ్యతగా మీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆ భారం దేవుడు ఆయనలో పెట్టాడు. దాన్ని బట్టి ఆయన ఎంత దూరమైనా మీ దగ్గరికి చాలా ఆరోగ్యంగా, ఆనందంగా రాగలుగుతున్నాడు. హల్లెలూయా. మరి ఇంచుమించు 5 సంవత్సరాలు అంటే సామాన్యం కాదు. చాలా బాధ్యతగా ఆయన మీ మధ్యకు వస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాం. హల్లెలూయా. మరి అయితే ఈ రాత్రి ఈ కూడిక ఇలా పెట్టడానికి కారణం మరి ఇక్కడ మరి మీ మనవడమ్మా, మీ మనవడు దానియేలు బాబు పేరు దానియేలు బర్త్డే సందర్భంగా రేపు అని చెప్పారు. ఈరోజు అడ్వాన్స్డ్గా పెట్టారు. సరే, ఇది మరి ఏ విధంగానైనా ఒక పుట్టిన దినముగా మనందరినీ ఇక్కడ సమకూర్చారు కనుక దేవుడి వాక్యము ఒక పుట్టిన దినం గురించి ఏం మాట్లాడుతుంది, మరి మనకి దేవుడిచ్చిన బహుమానాన్ని అనగా గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం అని రాయబడి ఉంది. కనుక దేవుడు మనకిచ్చిన ఈ పిల్లలు మనకు బహుమానాలు మాత్రమే, మన సొత్తు కాదాలు. మనకి కేవలం బహుమానాలుగా ఇచ్చాడు. ఈ బహుమానాలకు ఇచ్చిన ఈ పిల్లల్ని తిరిగి మళ్ళీ మన దేవుడికే మళ్ళా బహుమానంగా మనం అప్పగించాలి. కానీ ఎందుకు ఇచ్చాడు, ఎందుకు మనం అప్పగించాలి, ఏ విధంగా అప్పగించాలనేదే ఈ రాత్రి వాక్యం కొన్ని విషయాలు మనం విందాం. చాలా సందర్భాలు మరి మీ దైవజనులు మీకు చెప్పే ఉంటారు. ఇవి కొత్త విషయాలు ఏమి కాదు, ప్రజెంట్ ఇప్పుడు మన మధ్యలో ప్రకటించబడుతున్న వర్తమానమే. కనుక మరి ఈ యొక్క రాత్రి ఒక ప్రత్యేకంగా దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం విందాం. మనం విని దేవునికి మనం ఇంకా ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా మనం లోబడుతూ మన పిల్లలు కూడా ఆయన కొరకు అప్పగించి లోబడేటట్టుగా వారు పెంచుటకు దేవుడు కృప సహాయం దేవుడు మనకు దయచేయాలని ఆయనకు మనం కృతజ్ఞతగా అప్పగించుకుందాం. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. మీరు రోజు అనుదినం చదువుతున్న బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు నేను చూపిస్తాను, అవి మనం చదువుకుందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాన్ని మనము చదువుదాం. మీరు చూడండి. బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14వ వచనం కూడా, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. తర్వాత 51వ కీర్తన 5వ వచనము చదువుతున్నాను, చూడండి. నేను పాపములో పుట్టిన వాడను,
పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. ఆ తర్వాత 139వ కీర్తనలో చూడండి 13, 14 వచనాలు మనం చూద్దాం. నా అంతరింద్రియములను నువ్వే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పొందుతున్నాను. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ రాత్రి చదివిన వాక్యములను మీరు ఆశీర్వదించము నాయన. ఈ గ్రంథమును తెరిచుటకును చూచుటకును యోగ్యుడెవడు భూమి మీద కనబడినప్పుడు ఆ యోహాను ఏడుస్తున్నాడు. ఆ ముద్రలు తెరబడకపోతే నా యొక్క జీవితం ఏమవునో, నేను ఏమవుతానో అని ఆయన బహు దుఃఖముతో వేదనతో ఆ యోహాను ప్రభువా ఆ గ్రంథమును చూచుటకును విప్పుటకు యోగ్యుడెవడ కనబడలేనప్పుడు యోహాను ఏడ్చుచున్నాడు. ప్రభు ఆ సమయంలో ఒక పెద్ద తన భుజం మీద చేయవేసి, ఏడవకము యోహాను, ఇదిగో యూదా గోత్రపు సింహము ఆ ముద్రలను, ఆ పుస్తకము తీసుకున్న ముద్రలను పగలగొట్టి జయించుటకు మనకు ఉన్నదని చెప్పినప్పుడు అతడు ఆ గ్రంథమును చూసి ఆయన సంతోషించాడు. ప్రభువా ఈరోజు అత్యల్పులము, ఎందుకు ఉపయోగపడని మనుషులం, మా జీవిత స్వభావమే పాపము, పాపములో పుట్టి అతిక్రమం రూపుదాల్చుకుని లోకంలోకి వచ్చిన వారు, మా జన్మయే ప్రభువా మరి ఎంతో నాయన రాంగ్ అయి ఉన్నది. మా పుట్టుకయే ఒక క్రమంలో మేము రాలేదు నాయన, ఒక అతిక్రమంలో పుట్టిన పిల్లలమై ఉన్నాం. కనుక తండ్రి నువ్వు దయ చూపించి ఈ చివరి కాలంలో గ్రంథాన్ని తెరిచి మేమెవరమో మాకు ఆ స్థానాన్ని చూపించి తిరిగి నీ ప్రక్కన కూర్చునే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా మరి ఇదిగో చదివిన లేఖనాలలో నుండి దాని అనువాదకుడు మీరే నాయన. మీరు వచ్చి గ్రంథము తీసుకుని దానిలో దాగిన మర్మములను ఇదివరకు మా ప్రవక్త ద్వారా మాకు బోధించాం. దేవా మా ప్రవక్తను నిలిచిన నీ ఆత్మయే ఈ చిన్న నాయన ఈ యొక్క కాటేజ్ యొక్క మీటింగ్ లో ప్రభా చిన్న గృహ కూడికలో మా మధ్యకు రండి నాయన. ఈ నామమున మేము ఎక్కడ కూడి ఉంటే అక్కడ మీరు ఉంటారని చెప్పారు దేవా. కనుక ఇక్కడ ఎందరూ ఇంకా మారు మనసు లేదో, ఎందరో తండ్రి తమ జన్మ రహస్యమును ఎరగక ఉన్నారో, ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మ వచ్చి ఈ రాత్రి కూడికలో ఒక్కరైనా మారు మనసు పొంది తమ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి నీ పరిశుద్ధాత్మను పొందుకుని నాయన సంతోషంగా వెళ్ళే ఒక కూడికగా మీరు చేయండి. ఇక్కడ బలహీనులుగా వచ్చిన వారు, రోగులుగా వచ్చిన వారు, అస్వస్థతలు ఉన్నవారు నీ నామంలో వారు స్వస్థపడి వెలుదురుగాక నాయన. ఇంకా ఎవరైనా దెయ్యముల చేత, అపవిత్ర ఆత్మల చేత, నీచమైన కోరికల చేత ఎవరైనా బాధించబడుతున్నట్లయితే నీ వాక్యమే వింటుండగా వారికి నాయన నిర్మలమైన హృదయం వచ్చునుగాక నాయన. మంచి మనస్సాక్షి వారిలో పుట్టునుగాక తండ్రి. పరిశుద్ధాత్మ మా మధ్యలో కదులాడుట, మేము అనుభవించుట మాకు సహాయం చేయమని మా అందరు నీకు అప్పగిస్తూ నా తండ్రి యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. డానియల్, God bless you. Happy birthday to you. సంతోషం. మరి ఇప్పుడు నేను రాజేంద్ర కంటే చాలా పెద్దోడిని. నాకైతే 53 సంవత్సరాలు. అయితే ప్రభుత్వం పెట్టారు. మరి నేను చాలా ఆయన కంటే పెద్దోడిని. ఇంచుమించండి 50 వచ్చేసిందంటే నేను ఆటోమేటిక్గా నేను వృద్ధాప్యలోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాను, ఇంకా 2 పాతికలు దాటిపోయాను నేను. ఇప్పుడు అంత యాక్టివ్గా, అంత చురుకుగా మరి నేను అక్కడికి ఇక్కడ పరిగెట్టలేకపోతున్నా. ఇప్పుడు మీ పాస గారు చాలా యాక్టివ్గా రాగలుగుతున్నారు. కానీ నేను ఆ వయసులో ఉన్నప్పుడు నేను చేయగలిగింది నేను చేశాను. ఇప్పుడు పెద్ద వయసు అయినప్పటికీ
నా కాళ్ళు మునుపట్లా పరిగెట్టలేకపోతున్నాయి. అప్పట్లాగా అంత యాక్టివ్గా నా బాడీ ఊగల కదిలించబడలేకపోతుంది. కానీ ఇదిగో డానియల్ వయసు ఉన్నప్పుడు నేను పెద్ద పెద్ద తాడు చెట్లు ఎక్కేసేవాడిని. మరి ఇప్పుడు ఎక్కదా డానియల్ వయసులో ఉన్నప్పుడు మా యొక్క క్యాంపస్ చుట్టూరు, మా రాజమండ్రి పక్కన మాకు బొమ్మూరు క్యాంపస్ అంతా కూడా మాకు చెట్లే. తాడి చెట్లు, ఈత చెట్లు, జమ్ము చెట్లు, తర్వాత ఏంటయ్యి శివసింతకాయలు అంటారు కదా, ఆ శివసింత చెట్లు, ముళ్ళు ఉంటాయి అట్లా సింత చెట్లు, రకరకాల చెట్లు వేసాడు మా తాతయ్య గారు. మాకు పెద్ద గార్డెన్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మా క్యాంపసే పెద్ద, మాకు తోట. అన్ని ప్రాక్టీస్లు మా దొడ్లోనే నాకు జరిగాయి. నేను తాడి చెట్లు ఎక్కేసేవాడిని, పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కేసేవాడిని. ఆ యొక్క ఏంటయ్యి జీవసింత చెట్టు అంటే ఆ చెట్టు ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు దగ్గర ఆ ముళ్ళులుగా ఉన్న చెట్టుని ఎలా ఎక్కాలో కూడా చాలా ప్రాక్టీస్కి ఎక్కువండి. ముళ్ళుల మీద కాకుండా ముళ్ళుల మధ్యలో అడిగేయడానికి కొంచెం స్థలం ఉంటుంది. దాని మీద స్థలం వేసి కొమ్మకి వెళ్ళి నాకు ఇష్టమైన ఆ పండును కోసుకుని తినేవాడిని. చాలా యాక్టివ్గా ఎగిరేవాడిని. చిన్న చిన్న సీతాఫల చెట్లు కూడా ఎక్కువండి. ఎన్ని ఎక్కి అటు ఊగినా ఇటు ఊగినా ఏమనేది కాదు, ఎందుకంటే ఆ పెట్టున్నంత వయసులో దేనిని ఎక్కేసేవాడిని. ఇప్పుడు డానియల్ ఎక్కగలడు, ఎలాంటి చెట్టు అయినా చురుకుగా ఎక్కగలడు, ఆ స్టెప్స్ ఎక్కగలడు, చురుకుగా ఎక్కగలడు, దిగగలడు, 10 సార్లు ఎక్కగలడు, 10 సార్లు. కానీ ఇప్పుడు నేను 2 సార్లు ఎక్కలేను, 2 సార్లు దిగలేను. కనుక ఇక్కడ మీరు కూడా అంతే. ఎందుకంటే వయసు పెరిగే కొలది మన బాడీలో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల మనకున్న బలం తగ్గిపోయే కొలది, మనం వృద్ధులైపోతున్న కొలది మనము చురుకుగా పరిగెట్టాలన్నా మనం పరిగెట్టలేము. అందుకని అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూసినప్పుడు, వయసులో ఉన్న పిల్లలు చూసినప్పుడు అసూయ పుడుతూ ఉంటుంది. అరే మీరే కాదు బాబు, మీ వయసులో మేము ఇంకా పరిగెట్టవరా బాబు అని ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వీళ్ళు మన ముందు పరిగెడుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే ఫీలింగ్, మనం ఒకప్పుడు పరిగెట్టాం కదా, ఇప్పుడు పరిగెట్టడానికి మన శరీరం సహకరించట్లేదని తెలుసుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. సరే, ఏమైనా చక్కని బాబును మీరు కలుగున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. మంచి సాక్ష్యం చెప్పారు మీ అమ్మగారమ్మ, అత్తగారు. మరి డానియల్ చక్కగా బైబిల్ చదువుతాడని, వాక్యం చదువుతాడని, వర్తమానం చదువుతాడని చెప్పారు. నిజంగా చిన్న వయసులో మీరు మంచిగా దేవుని కొరకు మీరు పెంచుతున్నారు. చాలా సంతోషం. ఖచ్చితంగా ఆ దీవెన ఆశీర్వాదము నిత్యము మీతో, మీ బిడ్డతో ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు నెమ్మదిగా వెళదాం. నేను వాక్యం కూడా ఇప్పుడు స్లోగానే చెప్తాను. అప్పుడు నేను చాలా స్పీడ్గా చెప్పేవాడిని, చాలా వేగంగా వాక్యం బోధించేవాడిని. ఇప్పుడు వాక్యం కూడా అంత వేగంగా చెప్పలేకపోతున్నాను. ఇంకో మాట చెప్పాలంటే, మరి మీరు చాలా ప్రమాదాలను దేవుడు మేము రక్షించాడని చెప్పారు. ఇక్కడ చాలా మందికి మీరు సాక్ష్యాలు కూడా ఇచ్చారు. మరి నా పరిస్థితి మీ పాస్ గారు తెలుసు. నేను చాలా భయానకమైన యాక్సిడెంట్లతో నా బాడీ నలిగిపోయింది. మొన్న ఫైనల్గా కోవిడ్లో చనిపోవాలి. నేను కోవిడ్లో ఇంకా ఆఖరి శ్వాస విడిచిపెడతానని లోపు నాకంటే ముందు మరి మంచి దైవజనుడు అయిన పేతురు గారు, మరి వీళ్ళ యొక్క సొంత గ్రామమే పేతురు గారు, నిత్యాల వాళ్ళ పాస్టర్ గారు అనమాట. ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత నేనే చనిపోవాలి. కానీ చనిపోతున్నానన్న విషయం నాకు తెలిసి ఇంకా నేను ఎవరికి ఏం చెప్పలేనప్పుడు మా సంఘ విశ్వాసులు అందరూ అర్జెంట్గా తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి నాకు ఆక్సిజన్ పెట్టించి కాపాడుకుంటాక ఎంతో ప్రయత్నం చేస్తున్న టైంలో అది కూడా సహకరించలేకపోయింది. అప్పుడు వెంటనే కిమ్స్ హాస్పిటల్కి అడ్మిట్ చేసి కిమ్స్ హాస్పిటల్లో పెట్టారు. అప్పుడే బెడ్స్ కూడా అప్పటికీ ఖాళీ లేవు. మరి కేవలం అప్పుడు ఒక బాడీ చనిపోయింది, ఒకే ఒకటి అవకాశంగా ఉంది, అందులో తీసుకెళ్ళి పాసగానే పెట్టండి అని నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మరి నిజంగా ఆ చనిపోయే టైంలో ఆక్సిజన్ పెట్టి మళ్ళా కోలుకోవడానికి కృపంతో దేవుడు ఇచ్చాడు. సరే, కోవిడ్ నుండి బాగయ్యాను అనుకునే లోపు వెంటనే బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. ఈ బ్లాక్ ఫంగస్ వచ్చేయడంతో మొత్తం ఈ భాగం నుంచి భాగం వరకు డ్యామేజ్ అయిపోయింది. నా బోన్ అంతా లోపల పూర్తిగా బోన్ తుప్పు పడేసింది. ఇంక ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి అన్నమాట లోపల. ఈ దంతాలు కూడా ఇలాగా ఏలాడుతూ ఉండేవి. ఇంచుమించు గవర్నమెంట్ హాస్పిటల్లో 3 నెలలు తిండి లేకుండా అలాగే ఉన్నాను. అందరికి ఆపరేషన్ చేశారు కానీ ఎవడో బతకలేదు. ఫంగస్ ఫామ్ అయిపోయి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి చాలా మంది చచ్చిపోయారు. ఆపరేషన్ చేసి ఎవడో బతకలేదు. కానీ నాకు ఆపరేషన్ చేయకపోతే చనిపోతామన్నారు. నేను ఒకటే చెప్పాను, నా పని ఏదైనా ఉంటే దేవుడు నన్ను ఉంచుతాడు, నా పని లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. నేను డాక్టర్ గారు అన్నాను, డాక్టర్ గారు మీరు నా ప్రాణం గురించి మీరు కంగారు పడకండి. సంఘస్థులకి చెప్పాను, మీరు నా గురించి ఎవరు కంగారు పడద్దు, ఎవ్వరు మీరు ఏదైపోవద్దు.
మీరు నన్ను ఎన్నుకుని సేవలకు పిలవలేరు, దేవుడు నన్ను ఎన్నుకుని సేవకు తీసుకొచ్చాడు. నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. మీ గురించి, మీ ఆత్మల గురించి దేవుడు నాకు ఏదో బాధ్యత ఉంటే నన్ను ఉంచుతాడు, లేదా తీసుకుపోతాడు. మీరు ఎవరు అధైర్యపడద్దు. మీరు ఎప్పటిలాగే ఉపవాసాలు ఎలా ప్రార్థిస్తున్నా అలాగే ప్రార్థించండి. కార్యములు మీరు కన్నారా చూస్తారు అన్నప్పుడు దేవుడు ఆ రాత్రే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, రేపు ఉదయమే ఆపరేషన్ చేసేయాలి, బలవంతంగా చేయడానికి సిద్ధపడ్డారు. కానీ రాత్రి వచ్చి 2 చేతులు నన్ను ఆ టచ్ చేసిన దృశ్యాన్ని మా సంఘంలో ఒక బ్రదర్ చూశాడు. కళలో ఆయనకి దేవుడు చూపించాడు. ఆయన నిజంగా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టుట, స్వస్థత పొందుట అతడు చూసి ఆశ్చర్యపడిపోయాడు. కనుక ఉదయానికి నాకు ఆపరేషన్ అవ్వకుండా హీల్ చేశాడు, స్వస్థపరిచాడు. ఈ ఆలాడిపోయిన దంతాలన్నీ తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి. ఈ బోన్ మళ్ళీ యథావిధిగా సెట్ అయిపోయింది. లోపల ఉన్నదంతా డ్యామేజ్ అంతా పోయింది మొత్తం. ఈ రోజు ఆరోగ్యవంతంగా అయిపోయాను. నిజానికి మరి నా యొక్క ఫేస్ కట్ ఇది ఒరిజినల్ కాదండి. ఇది ఏమైందంటే కోవిడ్ వచ్చినప్పుడు ఇలా తిరిగిపోయింది నా ఫేస్. ఈ యొక్క షేపు కళ్ళు ఎలా తిరిగింది. కానీ దేవునికి మహాకృపను బట్టి కొంత లెవెల్ అయ్యింది. కనుక ఇప్పుడు నాకు అంగిట్లో కూడా ఇంత లావు బొరుపు వచ్చేసింది. మాట్లాడటం కూడా చాలా కష్టమైంది నా పరిస్థితి. ఆ దేవుడే అద్భుతంగా హీల్ చేశాడు. ఈ రోజుకి స్వరము అంత స్పష్టంగా పలకలేకపోతున్నాను. ఏదో ఇబ్బందిగా ఉంటుంది నాకు మధ్యలో. అయినా దేవుడు అలాగే నిలబెట్టి వాడుకుంటున్నాడు. పదాలు మీ దగ్గర చదివినప్పుడు చెప్పినప్పుడు కానీ ముఖాన్ని నారు కూడా తలపడుతుంది. మీరు ఇబ్బంది ఏం పడకండి. కానీ దేవుడు వాక్యంతో మేము తృప్తిపరుస్తాం. నన్ను పోషిస్తున్న వాక్యమే, నన్ను స్వస్థపరిచిన వాక్యమే. ఈ రోజుకు నన్ను, నాకు ఇచ్చిన 2 బిడ్డలను, నా భార్యను, నా సంఘాన్ని కాపాడుతున్న వాక్యమే. మాకే కొదువు లేకుండా అన్ని విధాలుగా చూసుకుంటుంది ఆ వాక్యమే. కనుక ఈ రోజు ఆ వాక్యం నేను కలుగున్నాను. మీ సేవకులు చూసి నన్ను పిలిచారు. నేను అది హృదయపూర్వకంగా మీకు విసుతున్నాను. సంతోషించండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరుచునుగా. హల్లెలూయా. ఇక్కడ సామెత గ్రంథంలో మనం ఈ వాక్యం చదవం కదండి. సామెత గ్రంథం 23వ అధ్యాయంలో, బాలురను శిక్షించ మానుకొనకము, బెత్తముతో వారిని కొట్టినట్ల వాడు చావకుండాను, బెత్తముతో వారిని కొట్టినట్ల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు అన్నాడు. హల్లెలూయా. బెత్తము వాడుట అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయంగా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు, మరి విలియం బ్రన్హామ్ గారి గురించి మీ అందరికీ తెలుసు కదా, మీకు అందరూ పరిచయం ఉన్నారు కదా, సేవకులు తెలియపరుచుంటారు. విలియం బ్రన్హామ్ గారు చూడండి, భార్య భర్త గురించి చెబుతూ ఒక కుటుంబం గురించి మాట్లాడాడు. ఆయన ఒక ఫ్యామిలీ గురించి చెప్తే ఏమంటాడంటే, అసలు ఒక కుటుంబం అనగా భార్య భర్త పిల్లలు, అది ఒక ఫ్యామిలీ. హల్లెలూయా. అదొక గృహమై ఉన్నది, అదొక కుటుంబమై ఉన్నది. అలాగే మనము ఆదికాండంలోకి వెళ్దామనుకోండి. ఆదికాండంలో మన అందరికీ కనబడే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే ఆదాము అవ్వ. వారి మధ్యలో ఉన్నది ఎవరనగా దేవుడే. కనుక అదొక ఫ్యామిలీ అయి ఉన్నది. ఇప్పుడు ఒక కుటుంబం అది. దానిని ఆత్మ సంబంధంగా ఒక ఇల్లు కూడా అంటారు. హల్లెలూయా. అయితే ప్రభువుల బిడ్డలారా, దేవుడు అంతరిక్షంలో కూడా చూసినప్పుడు అంట, అంతరిక్షం మన పైకి చూస్తే నక్షత్రాలు కనబడతాయి. నక్షత్రాల్లో కూడా చూసినప్పుడు నక్షత్రాల్లో కూడా దేవుడు ఒక కుటుంబాలు కట్టాడు, ఒక ఫ్యామిలీని కలిగి ఉన్నట్టుగా చేశాడు. ఇప్పుడు మనము ఈ అంతరిక్షంలో అంచుల్లో ఉన్నాం. ఈ అంచుల్లో అనగా ఒక సూర్య కుటుంబాన్ని మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈ సూర్య కుటుంబంలో 9 గ్రహాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు. ఇంకా సైంటిస్టులు ఇంకా గ్రహాలు ఉన్నాయేమని కనిపెడుతూనే వెళ్తున్నారు. కానీ ఈ గ్రహాలలో సూర్య కుటుంబంలో ఉత్తమమైనది, నరునికి అనుకూలమైనది ఏదైనా గ్రహం ఉన్నదంటే అది భూమి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సూర్య కుటుంబంలో దేవుడు ఏం చేశాడంటే, నరులకు దేవుడు భూమిని ఇచ్చాను అని కీర్తన గ్రంథంలో చదువుతాం. కనుక నరులు జీవించడానికి, నరులు బ్రతకడానికి, నరులు పోషించబడ్డానికి దేవుడు సూర్యుని కుటుంబంలో భూమిని నరులకు ఇచ్చాడు ఆయన. అవునండి. కనుక సూర్యుడు, చంద్రుడు మీరు తీసుకుంటే, సూర్యుడు భర్త అయితే, చంద్రుడు భార్య అయితే, చూసారా,
భూమి ఏం పోల్చబడుతుందంటే పిల్లలను పోల్చబడుతుంది. ఒక ఫ్యామిలీ అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. మరి అలాగే ప్రభువుని బిడ్డారా, అంతరిక్షంలో మనకు కంటికి కనబడే గెలాక్సీస్ ఉన్నాయి. కంటికి కనబడని గెలాక్సీస్ ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో పాలపుంతలు ఉన్నాయి. పాలపుంతల్లో ప్రభువుని బిడ్డారా చాలా సూర్య కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడు ప్రతి సూర్య కుటుంబం కూడా ఏది ఏ స్థానంలో ఉండాలో వాటి స్థానంలో వాటిని దేవుడు పెట్టాడు. సూర్యుడు తన స్థానంలో తను నిలబడుతూ అతడు ఎలా ఉండాలంటే మరి 24 hours అంటే 24 గంటలు అతను మండుతూనే ఉండాలి. హల్లెలూయా. మరి అతను చుట్టూరు కూడా గ్రహాలు ఏం చేయాలంటే వాటి యొక్క కక్షలో అవి ఏం చేస్తుండాలి, తిరుగుతూనే ఉండాలి. ఆ కక్షలో ఉండి ఏ ఒక్కటి దాటినా, ఏదైనా ఒక కక్ష నుండి ప్రకృతిలోకి వచ్చినా మొత్తం సూర్య కుటుంబమే విచ్ఛిన్నం అవుతుంది. వింటున్నారా? అలాగే ప్రతిది కూడా విచ్ఛిన్నం అవుతాయి. అయితే ప్రభువుని బిడ్డారా, ఆ భౌతిక సంబంధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు అంతరిక్షంలోనే ప్రతిదీ వాటి స్థానంలో ఉండి వాటి కక్షలలో అవి నడవాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అవి ఖచ్చితంగా ఆ ఆజ్ఞకు అవి కట్టుబడి ఖచ్చితంగా వాటి స్థానాల్లో అవి వాటి పనిని పూర్తి చేస్తున్నాయి. హల్లెలూయా. అయితే మరి దేవుడు భూమిని చేసినప్పుడు భూమి మీద కూడా దేవుడు ఏం చేశాడు, ఒక కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు, లేదా కట్టాడు, లేదా కన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగా. ఎలా కన్నాడంటే ప్రభువుని బిడ్డారా, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మొట్టమొదటిగా మరి దేవుడు తన కుమారుడైన ఆదాముని కన్నాడు. అది ఆదికాండము 1వ అధ్యాయంలో 26, 27 వచనంలో మీరు చూస్తారు. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు ఆదాముని సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఆదాముకున్న పోలికైన స్వరూపమైన అది ఏమైనదంటే అది దేవుడిదే. దేవుడు ఎంత మాత్రము వేరొక పోలికని ఇవ్వలేదు. తన పోలిక తన స్వరూపం అందే ఆదాముని కన్నాడు ఆయన. కనుక దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అందుకనే ఎలోహిం అనగా ఆత్మై ఉన్నాడు ఆయన. ఒక మాట చెప్పాలంటే ఆయన ఎలోహిం అనగా ఆలోచనలై ఉన్నాడు, అనేక గుణలక్షణములై ఉన్నాడు. ఆ గుణలక్షణము కలిగిన మహా గొప్ప దేవుడు తన్ను తానే సృజించుకున్నాడు. అనగా ఆత్మ పోలికలకు వచ్చాడు ఆయన. అనగా ఆలోచనగా ఉన్న ఆయన వ్యక్తపరచబడిన మాట అయ్యాడు. ఇంకో మాట చెప్పాలంటే ఎలోహిం ఓల్డ్ మ్యాన్, OORD ఓల్డ్ మ్యాన్, వాక్యపు దేహముగా మారాడు, వాక్యపు శరీరంగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనే థియోఫనీ అంటారు, ఆయన వాక్య శరీరం అని తెలుగులో అంటాం. మరి ఆయనే ఆత్మదేహం అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకు ఒక పోలికలోకి వచ్చాడు ఆయన. అందుకని బ్రహ్మ అంటాడు ఆయనే సృజించుకున్నాడంట. ఆయనకు ఆయనే దేవుడిగా మారాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మారాడంటే తన నుండి రాబోతున్న సృష్టి అంటే అప్పటికి ఇంకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అంతరిక్షం లేవు, ఏమీ లేవు. ఒక మాట చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. అంటే సృష్టి అనేది లేనప్పుడు, దూతలు అనేవారు లేనప్పుడు, ప్రధాన దూత లేనప్పుడు, చూసారా సృష్టిలో దూతలు లేరు, మరి అలాగే ప్రకృతి లేదు, అంతరిక్షము లేదు, వెలుగు లేదు, తేమ లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడే ఆయన ఎలోహిముగా ఉన్నాడు. ఎలోహిముగా ఉన్న ఆయన వాక్య శరీరంగా మారాడు. ఎందుకు మారాడంటే తను అప్పటి నుండి సృష్టిని సృజించబోతున్నాడు, దూతలు కలుగజేయబోతున్నాడు, మరి తర్వాత అంతరిక్షాన్ని సృజించబోతున్నాడు, భూమిని సృజించబోతున్నాడు, భూమిలో అన్ని కూడా ఆయన చేయబోతున్నాడు. ఇవన్నీ చేయబోతున్నాడు కనుక ఇవన్నీ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువుని పెట్టారా, తన నుండి అవి అన్ని కూడా సృజించబడుతున్నాయంటే దేవుడు వాటిని కంటున్నాడు. మరి వాటిని ఆయన కంటున్నాడు కనుక వాటికి ఆయన కనబడాలంటే హల్లెలూయా ఆ వాక్య దేహంలోకి ఆయన మారి అప్పుడు మరి ప్రపంచమును కలుగు చేయడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయంలో ఏమంటాడంటే మరి చూడండి ఏమంటున్నాడంటే భూమి ఆకాశములు, ఇంకో మాట చెప్పాలంటే ఆ సృష్టి అనున్నది కనబడి పదార్థముల చేత నిర్మించబడలేదు. అంటే భూమి
ఉన్నది. భూమి అనేది ఒక మట్టి, అందులో ఎన్నో ఖనిజములు, ఎన్నో రకమైన మరి ఏమన్నా చెప్పండి మూలకాల ద్వారా సృజించబడింది భూగోళం అనేది. హల్లెలూయా. మరి వాటి ద్వారా వాటంతటితో అది అలా సృజించబడలేదు అంటున్నాడు పౌలు గారు. ఎలా సృజించబడి అంటే దేవుని వాక్యం వలన, దేవుడు పలికిన వాక్యము ద్వారా భూమి కలుగును కాకంటే భూమి కలిగిందంటే, సముద్రములు కలుగును కాకంటే కలిగాయి అంతే, పక్షులు కలుగును కాకంటే పక్షులు కలిగాయి. చూసారా? మరి ప్రతిదీ వృక్షములు కలగాకంటే వృక్షములు కలిగాయి, జంతువులు కలుగును కాకంటే జంతువులు కలిగాయి. సమస్తము కూడా కలుగును గాక అనగా ఆయన వాక్యం వలన అవి కలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని పెట్టారు అవి కలుగును గాక అన్నప్పుడు ఇక్కడ ఎవరైనా కలుగును ఉన్నారా? ఇప్పుడు మీరు మిమ్మల్ని దేవుడు కన్నాడా? చెప్పాలి మీరు. అవి ఆయన వాక్యం ద్వారా కలిగినట్లయితే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేశాడు? అన్నాడని మీరు గ్రహించాలి. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అందువలన అన్ని కూడా ఏమైనాయి అంటే ఆయన యొక్క నోటి మాట చేత సృజించబడ్డాయి. మరి అవన్నీ థియోఫనీ బాడీలో ఉండే సృజించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సృజించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇక ఇవన్నీ చేసిన తర్వాత ఆయన భూమికి ఒక రాజు ఉండాలి, భూమికి ఒక నరుడు ఉండాలి. ఈ భూమి అంతటా కూడా నరుడు పరిపాలన చేయాలంటే మళ్ళా అతన్ని ఎవరో పోలికలో చేయటం కాదు, కానీ నా పోలికలో నా స్వరూపంలోనే నరుని కలుగు చేస్తానని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుడు సృజించాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఇప్పుడు ఏ పోలిక అయి ఉన్నాడు అంటే ఆత్మ పోలిక అయి ఉన్నాడు. మన ఆత్మ పోలికలోనే అనేక గుణలక్షణములు ఉన్నాయి. ఆ గుణలక్షణములు ఏంటంటే అందులో ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే లవ్ అయి ఉన్నది. ఏమైనది? లవ్ అనగా ప్రేమ అయి ఉన్నది. ప్రేమ అనేది ఎలా ఉన్నదంటేనంట ప్రవక్త బ్రహ్మం అంటాడు అది ఒక గొప్ప జలములుగా ఉన్నదంట. అది గొప్ప ఉత్తేజపరచబడే జలములుగా ఉన్నాయంటాడు. ఇంకో మాట చెప్పాలంటే అది ప్రజ్వలించబడుతున్న ఊట వలె ఉందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఆయనలో నుండి ప్రేమ ఒక ఊట వలె ప్రవహిస్తుందంటాడు. హల్లెలూయా. ఆ ప్రేమలోనే ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన బంధువుడని, ఆయన స్నేహితుడని, ఆయన స్వస్థపరచువాడని, ఆయన కుమారుడని, ఆయన తండ్రి అని అనేక గుణలక్షణములు ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క మరి ఆత్మలో అనేక గుణలక్షణములతో ఆయన ఉన్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అట్టి గుణలక్షణము కలిగిన మహా గొప్ప దేవుడే ఇప్పుడు భూమిని ఏలాడంటే తన పోలికలో తన స్వరూపంలో ఉన్న నరుడు కావాలని. ఎందుకనగా ఎవరో పోలికలో ఆయనకి పెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకనగా భూమి ఆయన ఇష్టపడి దానిని అద్భుతమైన మరి భూగోళంగా చేసుకున్నాడు ఆయన. ఇంకా భూమి ఎవరిని ప్రతిబింబిస్తుంది అంటే దేవుని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తారు, దేవుని ప్రేమను ప్రతిబింబిస్తారు, దేవుని సంతోషాన్ని ప్రతిబింబిస్తారు, దేవుని స్వస్థతను ప్రతిబింబిస్తారు. మరి అందుకని దేవుడు ఏం చేశాడంటే దాన్ని పరిపాలించాలంటే ఎలాంటి వాడు కావాలంటే ఆయన పోలిక ఆయన స్వరూపంలో వ్యక్తి ఉండాలని తన పోలికలో తన స్వరూపమందు నరుని సృజించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ నరుడికి అతని లోపల ఉన్న పోలికలు అంటే అతని లోపల గుణలక్షణాలన్నీ దేవుని గుణలక్షణాలే. మళ్ళీ ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దానియేలు ఎవరి పోలికలు? తండ్రి పోలిక, తల్లి పోలిక. ముక్కు ఎవరిది? చెవి ఎవరిది? కన్నుడు ఎవరివి? నవ్వెవరది? ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తండ్రిని తల్లి దగ్గర పెట్టి చూసినప్పుడు తండ్రి అన్న ప్రత్యక్షం అవుతుంటాడు, పక్కన తల్లి అన్న ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఎందుకనగా వాళ్ళ రక్తములో ఉన్న ఆ లక్షణాలే డానియేలులోకి వచ్చాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వారి చర్మపు రంగు ఆ బిడ్డకు డానియేలుకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే డానియేలు ఏమై ఉన్నాడంటే దేవుని పెట్టారా ఆ తల్లి తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టాడు కనుక. వింటున్నారా? అతని పోలికలు అతని గుణాలు అతనికి వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇప్పుడు దేవుడు కూడా ఏమై ఉన్నాడంటే తన పోలికలో తన స్వరూపం ముందు నరుని సృజిస్తున్నప్పుడు హల్లెలూయా ఆ నరుని యొక్క గుణలక్షణాలు, ఆ ఆత్మ యొక్క మనిషి యొక్క గుణలక్షణాలు ఏంటంటే
దేవుడు ఏమై ఉన్నాడో అవే గుణ లక్షణములతో అవునండి. అక్కడ చూడండి ఆదాము కూడా సృజించబడ్డాడు. Yes, sir. పలకబడిన మాట ద్వారా ఆదాము కలిగాడు. దేవుడికి మహిమ కలుగును. చూడండి, ఒక బంగారు కమ్మిలో ఉండి చిన్న బంగారు ముక్క ఇరిగి పడిన, అది బురదలో పడిన దాని యొక్క క్వాలిటీని, దాని యొక్క గుణాన్ని అది కోల్పోదు. ఇప్పుడు ఆ చిన్న ముక్కలో వింటున్నారా? ఇప్పుడు బంగారు కమ్మిలో ఎన్ని గుణములు ఉన్నాయో విన్నారా? చిన్న ముక్కలో కూడా అన్నీ గుణములు. మన ప్రవక్త గారు ఏమంటారంటే, సముద్రంలో ఎన్ని లవణాలు ఉన్నాయో నువ్వు తెలుసుకోవడానికి సముద్రం అంతా లేపకు పట్టుకెళ్ళావు కదా, చెప్పండి. అయితే ఎన్ని లవణములు అందులో ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే, ఎంత శాతము మరి ప్రతి లవణము ఉన్నదో తెలుసుకోవాలంటే ఒక చెంచా నీరు కావాలన్నాడు. ఎంతంట? ఒక చెంచా నీరు తీసుకెళ్లి లేపకు తీసుకెళ్లి టెస్ట్ చేస్తే సముద్రంలో ఎన్ని లవణాలు ఉన్నాయో మనకి తెలిసిపోతున్నాడు. అలాగే దేవుడు కూడా, దేవుడిలో ఉన్న గుణలక్షణములన్నీ ఎవరిలో పెట్టాడంటే పలకబడిన మాట ద్వారా. దేవుడు ప్రేమ అయితే ఆదాము ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు రక్షకుడు అయితే ఆదాము రక్షకుడై ఉన్నాడు. దేవుడు విమోచకుడు అయితే ఆదాము కూడా విమోచకుడై ఉన్నాడు. దేవుడు చూసారా తండ్రి అయితే ఆదాము కూడా తండ్రి అయి ఉన్నాడు. దేవుడు కుమారుడు అయితే ఆదాము కూడా కుమారుడై ఉన్నాడు. దేవునిలో ఉన్న ప్రతి గుణలక్షణము కూడా అది ఆదాములోనే ఉంది. ఎందుకంటే ఆదాము ఎక్కడి నుండో రాలేదు కానీ దేవుని నోట నుండి పలకబడింది. అందుకనే ప్రకృతిలో మీరు ఏది పరిశీలన చేసినా, ప్రవక్త బ్రహ్మం అంటాడు, ప్రకృతిని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే సూర్యుడైనా చంద్రుడైనా అంతరిక్షమైన మీ ఇంట్లో పెరుగుతున్న పెరల్లో పెరుగుతున్న ఏ చెట్టు అయినా, అది మామిడి చెట్టు అయినా జామ చెట్టు అయినా ఏ చెట్టు అయినా, పర్వతాలు చూసినా, మీరు ఏ జీవులు చూసినా, పక్షులు చూసినా, ప్రతిదీ కూడా ఎవరు ప్రతిబింబిస్తుందంటే సృష్టికర్తను ప్రతిబింబిస్తుంది. దేవుని ప్రతిబింబిస్తుంది. దేవుని ప్రతిబింబిస్తుందని అవి దేవుడు కావు. అందుకని హైందవులు ఏం చేస్తారంటే రాయి దేవుడు అని, చెట్టు దేవుడు అని, అది దేవుడు అని, ఇది దేవుడు ఎందుకు అనుకున్నారంటే ప్రకృతిలో దేవత్వం ప్రతిబింబిస్తుంది కనుక అది దేవుడు అనుకున్నారు, మొక్కుతారు. కానీ నిజానికి అవి దేవుడు కావు. దేవుడు ఎవరనగా వాటిని సృజించిన సృష్టికర్తే దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనము కూడా ఆయన పోలిక, ఆయన స్వరూపములో మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని పొందుకొని మనం ప్రతిపించడానికే ఈ వర్తమానాన్ని మనం వింటున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆత్మ పోలికలో ఉన్న ఆదాముని తీసుకొని అతను అలాగే ఉంచితే ఏమీ ఉపయోగం లేదు. దేవుని లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి. అతడు భూమిని పరిపాలించాలంటే, భూమికి దేవుడుగా ఉండాలంటే, భూమికి రాజుగా ఉండాలంటే, జంతువులు పరిపాలించాలంటే, పక్షులతో మాట్లాడాలంటే, సముద్రములను మత్స్యములతో మాట్లాడాలంటే, సముద్రం మీద నడవాలంటే, అతనికి అడ్డుగా ఉన్న వృక్షాలు అలా లేచే పక్కకి వెళ్ళాలంటే, అతను ఏమి చెప్పినా జరగాలంటే అర్థమవుతుందమ్మా. మరి ఖచ్చితంగా అతనికి ఒక ఆత్మ శరీరం సరిపోదని, హల్లెలూయా, ఖచ్చితంగా అతని లోపల కొన్ని ఆశలు ఉండటం దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా అతనిలో పుట్టే ప్రతి ప్రేరేపణ, అతనిలో పుట్టే ప్రతి ఇన్స్పిరేషన్ అది అతని కాదు, అతనిలో ఉన్న దేవుని ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ మీరు ఆమేన్ హల్లెలూయా చెబుతున్నారంటే ఆ ఇన్స్పిరేషన్, ఆ ప్రేరేపణ మీది కాదని, దేవుడు మీలో పుట్టిస్తున్న ప్రేరేపణ. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆదాములో పుట్టుకొస్తుంది అంతా ఏంటంటే మరి దేవుని చూపించాలని ఆశపడుతున్నాడు అతను. హల్లెలూయా. అప్పుడు ఆదాములో ఏం కలుగుతున్న దేవుడు గమనించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతనికి ఖచ్చితంగా ఏం కావాలంటే నేల నుండి ఒక నరుని నిర్మించాలి. ఒక నేల నుండి నరుని నిర్మించాలని 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేశాడంటే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేశాడంటే నేల నుండి నరుని నిర్మించాడు. ప్రవక్త విలియం బ్రహ్మ గారు కల్వరిపై ఆ రోజున వర్తమానంలో చాలా వర్తమానాలు చెప్తాడు. ఆయన ఒక మానవ నిర్మాణము, ఒక దేహం అనేది ఏ విధంగా నిర్మాణం చేయబడిందంటే ఈ భూమి మీద, వింటున్నారా, ఈ భూమి మీద ఉన్న మట్టిలో మన దేహము ఉన్నాయి. అవి ఎప్పుడున్నాయి అన్నాడంటే జగత్తు పునాది వేబడక మునిపే ఆయన తన అనంతమైన ఆలోచనలేనంట భూమి కలుగునుగా కానీ అనక మునిపే భూమి లోపలే మన దేహాలు ఉన్నాయంటండి. మన పోలికలు, మన మట్టి దేహాలు అన్ని భూమిలోనే ఉన్నాయి.
ఏ రంగులో ఎవడ పుట్టాలో, ఏ పోలికలు ఎవడ పుట్టాలో అంతా కూడా దేవుడు ఆయన ఆలోచనలన్నీ డిజైన్ చేసి భూమిని కలుగురు కాకన్నప్పుడు భూమి లోపల మన దేహాలు ఉన్నాయంటండి. మట్టి ఉన్నదంటే ఈ మట్టి శరీరము మట్టిలో మట్టిగా ఉండి, వింటున్నారా, చూడలేదుగా, మాట్లాడలేదుగా, ఊపిరి లాగలేదుగా, నడవలేదుగా, ఏ పని చేయలేదుగా మట్టిలో అవి ఎలా ఉన్నాయంటే ప్రింటెడ్ బొమ్మల వలె, ప్రింటెడ్ ఏంటంటారు ప్రింటెడ్ డిజైన్ గా. హల్లెలూయ. అవి ఏమయ్యాయంటే మట్టిలోనే ఉన్నాయండి అవి. అందుకనే దేవుడు ఆయన ఏం చేశాడంటే పై జలాలు పైకి వెళ్ళిపోవాలి, క్రింది జలాలు క్రిందికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఆరిన నేల కనబడమని ఎందుకు అంటున్నాడంటే ఆత్మ ఉన్న మనుషుడు మట్టి శరీరం ధరించుకోవాలంటే ఆ జలముల ప్రక్కకెళ్ళాకే నేల పైకి వచ్చినప్పుడు నేలలో ఉన్న మట్టి దేహమును పైకి తీసి దానిని ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు ఆ మట్టి దేహంలోనికి ఆత్మ శరీరాన్ని ప్రవేశపెట్టడానికి ఆ జలములను వేరుపరిచాడు ఆయన. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. పై జలమును పైకి పంపిస్తున్నాడు, క్రింది జలమును కిందకు పంపించి ఆయన పోలికలు ఆయన రూపంలోనికి ఆయన భార్యను తెచ్చుకుంటున్న సమయం అయ్యన్నది. స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభుత్వం పెట్టారా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తున్నది ఏంటంటే నేల నుండి నరుణ్ణి నిర్మించను రాయబడి ఉంది. నిర్మించను చెప్పిన తర్వాత ఎలా నిర్మించాడు అంటే ప్రవక్త బ్రహ్నాం అంటాడు 16 మూలకణముల ద్వారా. ఎన్ని 16 మూలకణాలు అంటే అండి. దానిని ఆయన చెప్పినవి 3-4గా చదివి వదిలేశాడు. కాల్షియం, పొటాషియం, ఐరన్, పెట్రోలియం, వెలుగు, ఫాస్ఫర్, ఇలాగ కొన్ని చెప్పుకుంటూ వదిలేశాడు ఆయన. ఇవన్నీ ఎలిమెంట్స్. ఏంటండి ఎలిమెంట్స్ అంటే ధూళి. దేవునికి మహిమ. కంటికి కనిపించవండి. అవి ఎలా వచ్చాయి అంటాడంటే ప్రవక్త కలవరిపై ఆ రోజున వర్తమానం చెప్తాడు. అగ్ని పర్వతాలు పేరి అగ్ని పర్వతాల నుండి అంటే ఎలిమెంట్స్ పైకి వచ్చాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నేను ఈ రాత్రి కలిగి ఉన్న ఈ దేహము, కుమారుడా వింటున్నావా బాబు, నువ్వు నేను కలిగి ఉన్న ఈ శరీరం మానవుల దృష్టిలో అది విలువ లేకుండా ఉండొచ్చు, కానీ ఆ దేహము ఎంత విలువైందనేది నేను సృష్టించిన సృష్టికరికే తెలుసు. సృష్టించిన సృష్టికర్తకే తెలుసు. ఇంకొక మాట చెప్పనా, కన్న తండ్రికి కుమారుడి యొక్క విలువ ఎరుగును. వాడు త్రాగుపోతావని, వాడు తిట్టుపోతావని, వాడు దొంగవని, వాడు వ్యభిచారమని, వాడు త్రాగుపోతావని, వాడు ఏదైనా అనివ్వండి, కానీ వాడి కన్నా తండ్రి మాత్రం వాడు ఎప్పుడు కూడా నా కొడుకే, నా వాడే, నా పోలికే, నా కొన్నే, నా చెవే అని అతని రూపాన్ని అతనిలో చూసుకుని ఇతను ఏడుస్తూ ఉంటాడు. హలో, ఎందుకు ఏడుస్తాడు తెలుసా? ఆ వ్యక్తిని ఆయన కన్నాడు కానీ. చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా మనంతటా మనం ఈ భూమి మీదకి రాలేదు. మనల్ని ఆయన పంపగా వచ్చాము. ఎవరి కుటుంబంలో ఎవరు పుట్టాలనేది దేవుడు ముందు నిర్ణయం. పేదవాడిగా పుట్టాలంటే పేదవాడిగా పంపాడు, మిడిల్గా పుట్టాలని మిడిల్ గేజ్లోనే పుట్టించాడు, ధనవంతుడిగా పుట్టాలంటే ధనవంతుడిగానే పంపాడు, ఏ రంగులో రావాలో ఆ రంగులోనే పంపాడు మనల్ని. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అందరిలో ఒకే ఆత్మ ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగానండి, నరుని ఆత్మ అనేది యెహోవా పెట్టిన దీపం. కనుక ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఒక దేహాన్ని తేడానికే దేవుడు ఆ అద్భుతమైన ఎలిమెంట్స్ తీసుకుంటే, హల్లెలూయా, ప్రతి ఎలిమెంట్స్ కూడా మరి ఆయన పలకగా బయటకు వచ్చాయి. అవన్నిటికీ చక్కని రూపం తయారు చేశాడు, నరుని సృజించాడు. ఆ నరుని లోపలికి ఇప్పుడు మొదట అధ్యాయంలో ఉన్న 26-27 వచ్చిన ఆత్మ శరీరాన్ని తీసుకొచ్చి ఈ యొక్క మట్టి శరీరంలోనికి ఊదాడు ఆయన. వాని నాసకారంధ్రంలోనికి జీవవాయువును ఊదగా, ఆత్మ మనిషిని మట్టి శరీరంలోనికి ఊదగా మట్టి శరీరం ఏమైందంటే మహిమ శరీరంగా మారింది. అనగా ఎలా మారిందంటే ఆత్మ శరీరం అనగా వాక్య శరీరం మట్టి శరీరంతో ఏకమైనప్పుడు అక్కడ పుట్టింది మరో శరీరము, అది మహిమ శరీరం అయి ఉన్నది. అందుకని మహిమ శరీరంలో ఆదాము ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు ఆదాము లోపల దేవుడు ఉన్నాడు. జాగ్రత్తగానండి, నీవు ఇలా చూడగానే ఈ గోడ రంగు నీకు ఇష్టమైంది, చాలా బాగుంది, ఈ రంగుని ఈ గోడను తాకాలి అని నీకు అనిపిస్తుంది. తాకాలనే ఆలోచన నీ లోపల పుట్టింది. ఎవరో ఒక వ్యక్తి లోపల నుండి నీతో మాట్లాడుతున్నాడు, టచ్ చేయమని. అర్థమవుతుందా? మరి టచ్ చేయమంటే అన్న వ్యక్తి వెళ్ళి టచ్ చేయలేడు. అంటున్న వ్యక్తి, వింటున్నారా,
మరొక అంతరంగ పురుషుడై ఉన్నాడు. ఆ పురుషుడు ఏమన్నాడు అంటే ఈ శరీరంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ శరీరం మీద ఏం చేస్తుంది? టచ్ చేసి అది గరుగ్గా ఉందా, నునుపుగా ఉందా, ఎలా ఉన్నదని స్పర్శిస్తుందా? చెప్పాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు అంటే ఆ మట్టి శరీరంలోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరబడ్డాయి, చేతులు కదలడం మొదలుపెట్టాయి, పాదాలు కదలడం మొదలుపెట్టాయి. ప్రకృతిని చూసినప్పుడు ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫలములు చూసినప్పుడు పట్టుకోవాలనుకుంటున్నాడు, తినాలనుకుంటున్నాడు, అనుభవించాలనుకుంటున్నాడు. వాటర్ని చూసినప్పుడు దాన్ని టచ్ చేయాలనుకుంటున్నాడు, జంతువుని చూసినప్పుడు పట్టుకోవాలనుకుంటున్నాడు. లోపల అతనికి ప్రేరేపణ పడుతున్నప్పుడు ప్రతి దాన్ని ఎలా టచ్ చేస్తున్నాడు అంటే ఈ భౌతిక గుడారం ద్వారా టచ్ చేస్తున్నాడు. అతడు టచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు కూడా లోపల ఉండి అతను టచ్ చేస్తున్నప్పుడు ఆయన హస్తం కూడా లోపల ఉంటుందంట. ఆయన లోపల నుండి దాన్ని స్పర్శిస్తున్నాడు అంటాడు. అందుకని రోగుల మీద చేతులు ఏమవుతారు? దైవజనుడు చెయ్యట్టే మీరు స్వస్థపడలేము, నేను చెయ్యట్టే ఎవరు స్వస్థపడలేరు. ఆ దైవజనుడు చేతి లోపల దేవుడి చెయ్యి ఉంటుంది కనుక దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడు పెట్టారా? మీకు మహిమ కలుగును కాక. చూడండి ఇక్కడ దేవుడు పెట్టారా. ఇప్పుడు ఆదాము తయారైపోయాడు, ఓకేనా? ఇప్పుడు అతను సృష్టి అంతటికి రాజు, సృష్టి అంతటికి దేవుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు అంటే తను ఏం చేయాలనుకున్నా అదంతా కూడా సెకల్లో జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి అంతరిక్షంలో సైంటిస్టులు ఏం చేశారంటే భూమి చుట్టూరు తిరగడానికి వారు స్పేస్ లో ఒకటి కట్టుకున్నారు. వాళ్ళు స్పేస్ షటిల్ అని ఇది స్పేస్ స్టేషన్ కట్టారండి. స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు ఉండి భూమి చుట్టూరు అంట, భూమికి 400 కిలోమీటర్ ఎత్తులో భూమి చుట్టూరు అది ఏం చేస్తుందంటే తిరుగుతూ ఉంది. అది తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగానండి, భూమి అయితే సూర్యుని చుట్టూ తన చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను 24 గంటలు పడుతుంది, అవునా? అయితే భూమి చుట్టూ ఈ యొక్క స్పేస్ స్టేషన్ తిరగడానికి అంటే అండి హల్లెలూయా 24 అవర్స్ లో 18 సార్లు తిరుగుతుంది అంట. అది అంటే భూమికి 400 కిలోమీటర్ ఎత్తులో తిరుగుతుంది. అది మీకు ఎలా అర్థమవుతుంది? ఇది ఒక భూమి అనుకోండి, ఈ భూమి చుట్టూరు 400 కిలోమీటర్ ఎత్తులో ఏం చేస్తుందంటే అది అలా పైనుండి తిరుగుతుంది. అందులో మనుషులు ఉంటారు. హల్లెలూయా. ఆ స్టేషన్లో నుండి రోజు 24 అవర్స్ లో అంటండి 9 సార్లు సూర్యుని యొక్క ఉదయాన్ని చూస్తారంట, సూర్యుడు ఉదయించడం చూస్తారంట, 9 సార్లు సూర్యుడు అస్తమించడం చూస్తారంట. అర్థమైందండి? ఒక మానవుడు కనిపెట్టిన వారి జ్ఞానము ద్వారా భూమి చుట్టూరు వాడు తిరగడం ఎంత వేగంగా తిరుగుతుందో మీరు ఆలోచించేయండి. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముని మీరు గమనించండి. ఆదాము వింటున్నారా? తను ఉన్న ఏదేనులో నుండి భూమంతా తిరగాలంటే అంత టైం అక్కర్లేదు. ఆదాము మనసులో అనుకుంటే చాలు, తిరిగి వచ్చి మన అక్కడే ఉంటాడు. దేవుడికి మహిమ. ఎందుకనగా ఆదాము వాక్య శరీరంలో ఉన్నాడు, ఆదాము థియోఫనీలో ఉన్నాడు, ఆదాము దేవుడి పోలికై ఉన్నాడు, ఆదాము దేవుడి స్వరూపమై ఉన్నాడు, ఆదాము దేవుని వాక్శక్తిని కలిగి ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ అనుభవిస్తున్నప్పుడు దేవుడు కూడా ఆదామును ఆనందిస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రభునందు పెట్టారా, మరి ఆదాము లో నుండి అవ్వను తీశాడు. అవ్వ ఏమైందంటే అపరాధంలో పడింది. ఆ తర్వాత చూసారా నెమ్మదిగా ఆదాము అవ్వను ఏం పోగొట్టుకున్నారు? వాక్య శరీరం పోగొట్టుకున్నారు. ఆజ్ఞాతిక్రమం ఏమైంది? పాపమైంది. పాపం నుంచి జీతం ఏమైంది? మరణం ఏం చేస్తుంది? మనిషి ఆత్మను పాతాళమునకు తీసుకుని వెళుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకున్న దేవుని పోలిక ఆదాము కోల్పోయినప్పుడు, దేవుడిచ్చిన నిత్య జీవాన్ని ఆదాము కోల్పోయినప్పుడు తిరిగి దేవుడు మళ్ళా పోగొట్టుకున్న దాన్ని తిరిగి మానవునికి ఇవ్వడానికే దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధపరచుకొని ఆయన ఏదైనా తోట నుండి వారిని బయటకు పంపిస్తున్నప్పుడే 2 గొర్రెలను చీల్చి వాటి యొక్క రక్తముతో చెప్పిన వస్త్రాలు తీసి కుట్టి వారికి ఇచ్చి కప్పుకోమని చెప్పి వారిని ఏదైనా నుండి బయటకు పంపిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు వెళుతూ ఉంటున్నప్పుడు ఏ రక్తపు గురుతులు నేల మీద పడ్డాయో అవే రక్తపు గుర్తుల్లో ఈయన కూడా నడిచి వెళుతున్నప్పుడు అంటాడు, అవే రక్తపు గుర్తులతో నేను మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను. దేవుడు ముందుగానే వాగ్దానం చేస్తాడు. అందుకని ఆయన 3వ అధ్యాయంలో మీరు ఏం చూస్తారంటే మరి సర్పముతోనూ ఆదాముతోనూ అవ్వతోనూ అక్కడ తీర్పు తీరుస్తాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన అంటాడు, నీవు అది చేసినందున అన్నాడు సర్పముతో, నువ్వు సమస్త భూజంతువులలో నువ్వు
నువ్వు సమస్త నిన్ను మరి నేలను ప్రాకే పాముగా చేస్తున్నాను అంటాడు ఆయన. తర్వాత మళ్ళీ అంటాడు నువ్వు పొట్టతో ప్రాకుతావు, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు అన్నాడు. అయితే స్త్రీతో చెప్తున్నాడు ఆయన, నీవు తినద్దన ఫలములు తిన్నావు గనక నీ భర్త నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలతాడు అని చెప్పాడు. ఆదామును గురించి వచ్చినప్పుడు ఆదామని అంటాడు, నేను చేయొద్దన పని నువ్వు చేసినందున నువ్వేం చేస్తావు, నీవు ఈ శపించబడిన ఈ నేల అంతటిని నువ్వు దున్నాలి, చెమట కాచి నువ్వు దున్నాలి, నీ భార్య నువ్వు ఏలాలి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇక స్త్రీ ఏం చేయాలంటే ప్రసవ వేదనతో ఏం చేయాలి, పిల్లలు కనాలి. ఎందుకంటే ఇక పలకబడిన మాట ద్వారా ఇక సంతానం రాదు. హల్లెలూయా. ఇప్పుడు సంతానోత్పత్తి భూమి మీద జరగాలంటే స్త్రీ ఏం చేయాలంటే పురుషులతో ఐక్యమయ్యి ఆమె ఏం చేయాలంటే భూమి మీదకి బిడ్డలను తీసుకురావాల్సి ఉన్నది. అందుకనే ప్రభునందు బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా పుట్టుకంతా కూడా ఎలా అవుతుందంటే భార్య భర్తల ఐక్యతలో నుండి పిల్లలు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బ్రదర్ బ్రహ్మం ఏం చెప్తున్నాడంటే పుట్టిన బిడ్డలకు తండ్రి ఏం చేయాలంటే ఖచ్చితంగా బెత్తవాడాలంటే. ఎందుకు బెత్తవాడాలంటున్నాడంటే వాడిని ప్రేమించే టైంలో ప్రేమించాలి, వాడిని చూసుకునే టైంలో చూసుకోవాలి. వాడు మరి మార్గము తప్పిపోతున్నప్పుడు ఏ మార్గం అంటే నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో చూడండి, తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను దేవుడి యొద్ద నుండి అడిగి పొందుకున్న తర్వాత వారు పాలు విడిచిపెట్టి వారు స్కూల్కి వెళ్ళే టైం వచ్చినప్పుడు వారు కొంచెము నడవటము, చూడటము, గ్రహించటము ఇంచుమించు అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ యొక్క గ్రహింపుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఏం చేయాలంట, హల్లెలూయా, తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను వాక్యములో పెంచాలి. అందుకని ఒక్కసారి మీరు ద్వితీయోపదేశ కాండంలోకి రండి. కొంచెం నేను చాలా టైం తీసుకున్నాను ఈ విషయం చెప్పడానికి. కొంచెం ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు చూసినప్పుడు ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా అత్యున్నతుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు, అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడు. యాత్రలో ఉన్నారు. వారు యాత్రలో ఉండి కొద్దిగా దినముల తర్వాత వాగ్దాన భూభాగంలోకి వెళ్తున్నారు. వెళ్లే ముందు వాగ్దాన భూభాగానికి వారికి మధ్యలో యోర్దాను ఉన్నది. యోర్దాను దాటి వాగ్దాన భూభాగంలోకి వెళ్ళారంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అది. హల్లెలూయా. అక్కడ వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళక మునుపుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవక్త అయిన మోషేను పైకి పిలిచి సీనాయి పర్వతం మీద వీళ్ళకి ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన ఆజ్ఞలను హల్లెలూయా మళ్ళా మోషే ఏం చేయాలంటే ఆ గ్రంథాన్ని పూర్తి చేసిన తర్వాత ఇశ్రాయేలీయులందరికీ వాటిని జ్ఞాపకం చేయాలి. ఇశ్రాయేలీయులందరూ దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. వాక్యం ఎక్కడ పెట్టుకోవాలి, సాతాను దగ్గర నరుని నిలబెట్టి దేవుడు అడిగాడంట, ఈ హ్యూమన్ బాడీలో నువ్వు ఏ పాటు తీసుకుంటావు అని అడిగాడంట లూసిఫర్ని, సాతాన్ని. మనల్ని పెట్టి దేవుడు అడిగాడంట, సాతానా ఈ మనుషుల్లో నువ్వు ఏ పాటు తీసుకోవాలని ఇష్టపడుతున్నావు అని అడిగితే నాకు మనసు కావాలన్నదంట. ఏం కావాలి, ఏం కావాలి, మనసు కావాలన్నదంట. అయితే దేవుడు నాకు హృదయం కావాలి. ఇప్పుడు ఏం కావాలి దేవుడికి, అంటే ఇప్పుడు నీ హృదయం దేవుడికి కావాలి. ఇప్పుడు వాక్యం ఎక్కడ పెట్టాలి చెప్పాలి, వాక్యం ఎక్కడ పెట్టాలి, హృదయంలో పెట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకు అంటున్నాడంటే మాట వేరు దేవుడు వేరు కాదు. మాటయే దేవుడు అనగా మాట అనగా వాక్యం. వాక్యం ఏమి చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యము దేవుని యందు వాక్యము దేవుడై ఉండేది. కనుక వాక్యం అంటే ఏమో కాదు, వాక్యం అనగా దేవుని పోలిక.
వాక్యం అనగా దేవుని స్వభావం. వాక్యం ఎవరిలో ఉంటుందో వారు యేసు వలె ఉంటారు, యేసు వలె చూస్తారు, యేసు వలె మాట్లాడతారు, యేసు వలె వింటారు, యేసు వలె తలస్తారు అందరూ. వాక్యమే వేరు, యేసు వేరు కాదండి. వాక్యమే యేసు అయి ఉన్నాడు, యేసే వాక్యమై ఉన్నాడు, వాక్యమే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అందుకని వాక్యములో జీవం ఉందంటాడు. విత్తనములు ఏముంది? ఇప్పుడు తినే ప్రతి గింజ లోపల జీవం ఉంటుందా? చెప్పండి. మనం వైట్ రైస్ తింటున్నాం, వైట్ రైస్ ఏముంది? దాని జీవం దానికి ఉంది. ఎందుకు ఆ జీవం అది తింటున్నప్పుడే మనకి మన శరీరం జీవింపబడుతుంది. మనకి ఈ రోజు ఏదో మీకు ఇష్టమైంది, ఏదో పలానా కోడి కోసుకోవాలండి. కోడి ఎందుకు తింటున్నావు? దాన్ని చంపుకొని తింటున్నాం. ఎందుకు తింటున్నాం? అందులో జీవం ఉంది. ఆ జీవము నీ జీవంలో కలిసిపోతుంది. అర్థమైందా? ప్రతిది కూడా ఆకుకూరలైన పప్పు పదార్థాలు ప్రతి దాంట్లో జీవం ఉంది కనుకనే మనము కూడా జీవిస్తున్న తినటం వల్ల. అవునా? మరి యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. వాక్యములు ఏమున్నది? జీవం ఉన్నది. ఇప్పుడు ఈ వాక్యము దేనికి ఆహారం అంటే శరీరానికి కాదు. వాక్యము దేనికి ఆహారము? ఆత్మకాహారం. దేనికి ఆహారం అండి? ఆత్మకాహారం. ఒక భక్తుడు పాడాడు కదా, నీ వాక్యమే నా రసము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. హల్లెలూయా. చెప్పండి. వాక్యము ఆత్మకేమైనది? ఆహారమైనది. యేసు ప్రభువు అంటారు, ఈ నా మాటలు ఆత్మయును జీవమునైనవి. దేవుని వాక్యము ఎవడు వినునో, దేవుని వాక్యమును ఎవరు చేర్చుకుంటారో వారు బ్రతుకుతారు. అందుకే దావీదు 119 కీర్తన అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నాకు బాధలలో వేలాది వెండి బంగారముల కంటే నీవిచ్చిన వాక్యమే నాకెంతో నెమ్మది పుట్టించింది. హల్లెలూయా. చెప్పండి. గట్టిగా రోగి దగ్గర గట్టికెళ్ళి వేలాది వెండి నాణాలు పట్టుకెళ్ళి బంగారం పెట్టి వెండి పెట్టి అతను ఎదురు ఆ రోగి దగ్గర పెడితే అతను ఏమైనా సంతోషిస్తాడా? ఆనందిస్తాడా? చెప్పాలి బాబు, చెప్పాలి. నువ్వు బాగున్నప్పుడు రోజుల్లో నువ్వు చక్కని బిర్యానీలు తినేవాడు, ఆ బిర్యానీ ఇష్టం, ఈ బిర్యానీ ఇష్టం, అన్ని పట్టుకెళ్ళి పెడితే ఆనందిస్తాడు రోగి? చెప్పండి అమ్మా. అయితే ఆ రోగికి ఏం కావాలో తెలుసా? అతడు ఆనందించాలంటే, సంతోషించాలంటే వేలాది వెండి బంగారముల కంటే ఆయన ఇచ్చిన వాక్యమే కావాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పాడు కదా ఆయన. ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరు లోపల వాక్యం ఉంటుందో వారు స్వస్థపరచబడతారు. అందుకని ఇక్కడ దేవుడు చూసిన మోషే ద్వారా ఎంత స్పష్టంగా రాస్తాడు, నా మాటలు మీ హృదయంలో ఉండనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఉంచమంటాడంటే తండ్రి హృదయాలలో వాక్యం ఎందుకు ఉంచమంటున్నాడంటే తండ్రులలో నుండి పిల్లలు భూమి మీదకి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. దానియేలు వారి తండ్రి యొక్క రక్తము నుండి తల్లి గర్భములకు వెళ్ళి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 10వ సంవత్సరం అయింది. ఈ దానియేలుని 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎక్కడున్నాడు? తండ్రి యొక్క రక్తములో ఉన్నాడు. అర్థం చేసుకున్నారా? 10 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఈ కుమారుణ్ణి భూమి మీదకి తేక మునిపే దానియేలు తండ్రి ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే భూమి మీదకి తన నుండి వస్తున్న సంతానానికి ఆ వాక్యం అతను ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. జగత సుమా, ఒక భర్త ఒక స్త్రీకి తన యొక్క సంతానాన్ని ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టక మునిపే క్రైస్తవ్యములో భర్తలు అనబడిన వారు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను వారు ఎప్పుడైతే పొందుకున్నారో
వారి లోపల వాక్యం ఉంటుంది కనుక తన రక్తంలో ఉన్న పిల్లలను బయటకు తేకమనిపే భార్యను కూడా ఏం చేస్తారంటే వాక్యములో పెంచుకుంటారు భర్తలు. భర్తలు ఎప్పుడైతే భార్యను వాక్యంలో పెంచారో, భార్య కూడా వాక్యముతో ఎప్పుడైతే తిరిగి జన్మించే అనుభవం పొందుకుందో, పరిశుద్ధాత్మ ఆమె లోపలికి ఎప్పుడైతే వచ్చిందో, వారి గర్భములోనికి బిడ్డలు వచ్చిన తర్వాత, వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాక్యం ఏమి చెప్పింది? కుమారుడికి బెత్తము వాడటము తండ్రి దాన్ని పాటించడం మొదలు పెడతాడు. తల్లి ఏం చేస్తాదంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే ప్రవక్త చెప్పాడు, తల్లి ఏమైనదంటే మరి 5వ సువార్త అన్నాడు. ఏ సువార్త? 5వ సువార్త. 5వ సువార్త అంటే 4 సువార్తలోనే మనకి క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, చెప్పండి, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు. ఈ 4 సువార్తలకి తల్లి ఉంది. ఆ తల్లే అపోస్తుల కార్యాల గ్రంథం. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్య గ్రంథం అంటే ఏమనుకున్నారు మీరు? పరిశుద్ధాత్మ ఉన్నది. ఎందుకనగా శిష్యులు మేడగదిలోకి వెళ్ళినప్పుడు హల్లెలూయ 3 సార్లు అబద్ధాలు ఆడిన వాడు కూడా ఉన్నాడా గుంపులో? పేతురు ఉన్నాడా? పేతురు ఏమన్నాడు? వీళ్ళందరూ వదిలేస్తారేమో కానీ ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వదిలేస్తావు, నువ్వు నన్ను వదిలేస్తావని నేను ఎరుగుదును. ఇగో కోడి కూడా ఏం చేస్తుంది? 3 సార్లు పోస్తాదని చెప్పాడు ఆయన. నువ్వు బొంకుతావు, నేను ఎవరు ఎరగనని. అప్పుడు అన్నాడు, లేదు నేను విడిచిపెట్టను నేను. ఈ రోజు చాలా మంది అలాంటి నిబంధనలు చేస్తారంటే, అలాంటి వాగ్దానాలు కూడా చేస్తారు దైవజనులతో. పాస్టర్ గారు ఈ సంఘంలో ఎవరు వదిలేసినా వదిలేస్తారేమో మిమ్మల్ని, కానీ నేను మాత్రం నేను వదలని అంటాడు. అలాంటి ముందుకు పోతాడు. నా అనుభవం చెప్తున్నాను. నా సేవలో నా వెన్ను నిలబడతానన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. అర్థమైందండి? అర్థమైందా? ఈ రోజు మనల్ని మన పక్షాన ఎవరు నిలబడక్కర్లేదండి. మన పక్షాన మన పిలిచిన వాడు నిలబడితే చాలు. నిలబడినట్లుగా మన జీవితానికి యోగ్యంగా ఉంటే చాలు. మన లోపల ఆయన నిలబడి ఎక్కడైనా నిలబడతాడు. ఆయన 100 మందిలో నిలబడతాడు, 1000 మందిలో నిలబడతాడు, లక్షల మందిలో నిలబడతాడు. అంతేకాదు 2 మధ్య నిలబడతాడు, ఒక్కరిగా ఉన్న నిలబడతాడు. అతను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నిలబడతాడు? నీలో నిలబెట్టేవాడు ఉన్నాడు కనుక. నీకు పనులు ఇచ్చిన వాడు నీ లోపల ఉన్నాడు కనుక. నిన్ను సృజించిన వాడు నీ లోపల ఉన్నాడు కనుక. నువ్వు ఎవరు అనేది నీ లోపలికి వచ్చిన వ్యక్తి ద్వారా నీకు అర్థమవుతుంది. కానీ నీ లోపల ఉన్న వ్యక్తి క్రీస్తు లేకపోతే నువ్వెవరో నీకు ఇంకా తెలియదు. నీకు ఇంకా లోకాసులు నీ లోపలనే ఉంటాయి. నువ్వు ఇంత వాక్యం చెప్పినా మళ్ళీ ఇంటికి వెళ్ళాక అద్దం దగ్గరికి పోగానే నేను ఎవరి రంగులో ఉన్నాను, ఏ పోలుకున్నది, నాలో ఏ నవ్వు కనబడుతుంది, ఏ చూపులు కనబడుతుంది, ఇవన్నీ వస్తా ఉంటాయి. మళ్ళీ నీలో క్రీస్తున్నాడు అనుకో, ఆ అద్దం దగ్గరికి వెళ్ళగానే యేసుప్రభు కనబడతాడు. నీకు నువ్వు ఎలా ఉండాలో వాక్యం చెప్తూ ఉంటున్నప్పుడు ఆ వాక్యంగా నిన్ను అలంకరించుకుంటావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇంత భద్రతగా చెప్తున్నాడు అంటే, ఆ గర్భము నుండి వస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు వాక్యం ఇవ్వాలంటే వారిద్దరు పరిశుద్ధాత్మను పొందాలి. అందుకని 4 సువార్తలు ఏం చూస్తున్నాయి, దేన్ని చూపిస్తున్నాయంటే అపోస్తుల గ్రంథాన్ని చూపిస్తున్నాయి. దాన్ని మన ప్రవక్త గారు చాలా కోణాల్లో చెప్పాడు. అందులో 4 సువార్తలు మత్తయి ఏమో సింహము, మార్కేమో దూడ ఎద్దుగా చూపించాడు, లూకా మనిషిని చూపించాడు, మరి యోహాను పక్షులను చూపించాడు. ఇవి 4 సువార్తలు దేని కాస్తున్నాయనంటే అపోస్తుల గ్రంథాన్ని కాస్తున్నాయి. ఇది ఏమి చూపిస్తుందంటే నిత్యత్వములో, ఎటర్నిటీలో దేవుని సింహాసనం చుట్టూరున్న 4 జీవులు. మరి అపోస్తుల కార్య గ్రంథం ఏంటంటే దేవుని సింహాసనమై దేవుడు నివసించు గ్రంథాలయమై ఉన్నది. దేవుడు ఉండి కార్యములు చేసే గ్రంథమై ఉన్నది. అందుకనే అపోస్తుల కార్య గ్రంథములో హల్లెలూయా మరి ఏమున్నదంటే పెంతెకొస్తు పండుగ దినమందు అందరూ మేడగదిలో కూడి ఉన్నప్పుడు హల్లెలూయా అందరి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగవచ్చి అందరిని నింపి ముద్రించినప్పుడు ఆత్మ వాక్శక్తిని ఇస్తున్న కొలది వారు అన్య భాష మాట్లాడారు. అంటే వారి మీదకి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. 4 జీవుల మధ్యలో ఉన్న యెహోవా, 4 జీవుల మధ్యలో ఉన్న యేసుక్రీస్తు ఆత్మరూపిగా వారి మధ్యలో దిగవచ్చి వారి శరీరాల్ని తన శరీరాలుగా చేసుకున్నాడు. మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రవక్త మోషే ఏమి చూపిస్తున్నాడు అంటే తల్లి కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. తల్లి అనగా స్త్రీ, స్త్రీ అనగా సంఘానికి. అర్థమైందండి? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఏ సంఘమైనా సరే
హల్లెలూయా. వాక్యమునకు ప్రాధాన్యతనిస్తుంది. వాక్యమే తను ప్రాధాన్యంగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడు తల్లి కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడంట తల్లి ఏం చేస్తుందంటే 5వ సువార్త కనుక వింటున్నారా, పిల్లలని సరైన మార్గంలో పెంచుతారండి. ఎందుకంటే ఆమెలో దేవుని ఆత్మ ఉంది కనుక. పిల్లలకు మోకాలు ఏమిటో నేర్పిస్తారు, పిల్లలకు గ్రంథం చదివించడం నేర్పిస్తారు, పిల్లలకు ఒక సమయం పెడతాది, కుటుంబ ప్రార్థన నేర్పిస్తుంది, ఉదయకాల ప్రార్థన నేర్పిస్తుంది. వాళ్ళు పండుకోగానే తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ మీద చేతులు పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా పిల్లలు నేను నిన్ను తెలుసుకోలేనప్పుడు నేను పాత మురుకు జీవితం జీవించాను, ఆ మురుకు జీవితంలోకి నా బిడ్డలు వెళ్ళకూడదు ప్రభువా, ఆ మూర్ఖత్వపు లోకంలోకి నా పిల్లలు వెళ్ళకూడదు ప్రభువా అని దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తల్లి ఏం చేస్తుందంటే పిల్లల మీద చేతులు పెట్టి కన్నీరు కారుస్తుందంటే రాత్రుల్లో. హల్లెలూయా. ఎందుకు కారుస్తుందంటే తన పిల్లలకి ఈ లోక మాలిన్యము అంటుకోకూడదు. ఎందుకనగా ఆ పిల్లలకి ఈ లోక మాలిన్యం అంటించుకోకూడదు. ఎందుకు ప్రార్థిస్తుందంటే అంటించుకోగలిగిన స్వభావం పిల్లల్లో ఇంకా ఉంది కనుక. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమన్నాడంటే బెత్తము వాడుట వలన నీ కుమారును రక్షించుకోగలుగుతావు, వాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళకుండా పాతాళంగా నువ్వు కాపాడుకుంటావు అన్నాడు. ఇప్పుడు పాతాళం అంటే ఏమో కాదు, పాతాళం అంటే వింటున్నారా, ఏమో కాదు, పాపమే పాతాళం. నువ్వు పాపము చేసావు అనుకో, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఏం చేస్తుంది? పాతాళమునకు తీసుకెళ్తుంది. పాతాళం అంటే ఏమి కాదు, నిత్య ఎడబాటు, దేవుని యొద్ద నుండి పూర్తిగా నిన్ను ఎడబాటు చేసేస్తుంది. ఏమేమి ఎడబాటు చేస్తుంది? నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని కూడా అసలు దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నరకాగ్నికి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళకుండా మన పిల్లలు చూసారా మనతో పాటు నిత్యత్వంలో ఉండాలంటే తల్లి ఒక 5వ సువార్తగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. ఒక విషయం చెప్తున్నాను. చెరసాల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడిని అడిగారంట, బావుగా రే నాన్న రేపు నిన్ను ఉరిదీయబోతున్నారు, నువ్వు నీ ఆఖరి కోరిక ఏంట్రా అని అడిగారంట. నా ఆఖరి కోరిక ఏమీ లేదు కానీ మా అమ్మని తీసుకురండి ముందు అన్నాడు. ఎక్కడికి? మా అమ్మని తీసుకురండి అన్నాడు. అదేంటంటే మా అమ్మతో నేను మాట్లాడవలసి ఉందండి అన్నాడు. అప్పుడు వెంటనే తల్లిని తీసుకొచ్చి ఆ కొడుకు దగ్గర పెట్టినప్పుడు తల్లి దగ్గరికి ఆ తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అన్నాడు, మమ్మీ దగ్గర రా అన్నాడు. ఏం బావా అని వెళ్ళిందండి. ఈయన విషయం చెప్పరా అంటారు. ఇంకా దగ్గర రా మమ్మీ అన్నాడు. ఇంకా దగ్గరికి వెళ్ళింది. ఇంకా దగ్గర రా మమ్మీ అన్నాడు. ఎందుకంటే వీడు చెరసాల్లో ఉన్నాడు, తల్లి ఏమో బయట ఉంది. ఏదైనా చెప్తాడేమో నా కొడుకు. అంటే ఏంటి, ఇప్పటి వరకు చాలా దొంగతనాలు చేసి ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అన్ని పెట్టాడు. ఇంకా రహస్యమైన ఏదైనా బంగారము వెండి బిందులు ఎక్కడ దాచిపెట్టాడేమో, కనుక అది కూడా చెప్పేస్తాడేమో ఇందామనుకున్నాడు అనే తపన ఉంది కానీ ఆమెకు కొడుకుకి రేపు ఉరి వేసేసి చంపేస్తున్నారన్న విషయం తెలిసినా కొంచెం కూడా ఆవిడకి బాధ లేదండి. ఆవిడ ఇంకా లోకంలో ఏం పొందుకోవాలనుకుంటుందంటే కొడుకు చచ్చినా పర్లేదు కానీ ఆ డబ్బు బంగారంతో ఇంకా లోకంలో కులకాలని ఆశపడుతుంది ఆవిడ. కానీ దగ్గర రమ్మని పిలిచి ఏం చెప్పాడు తెలుసా, దగ్గర నీకు చెప్పాల్సిన విషయం ఉందని కదా. దగ్గర రాగానే నోరు పెట్టి చెవు గురికేశాడు. ఏం గురిపెట్టు? గురికితే కేక పెట్టి అరిసిందంట. ఏరా ఏటి పని అని. నువ్వు చిన్నప్పుడే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ సంచిలో ఉండి పెన్సిల్ పట్టుకుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఒరే ఇది తప్పు నాయనా అని ఆ రోజు నువ్వు నన్ను గద్దించుంటే, నన్ను కొట్టు ఉంటే ఈరోజు ఇంత గద్ద దొంగగా మారేవాడు కాదు. చిన్నప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు, పట్టించుకోకుండా భలే తెచ్చుకున్నావు పెన్సిల్ అని నన్ను ఏం చేసావు, మెచ్చుకున్నావు. తర్వాత పలగట్టుకొస్తే భలే దొంగిలించావురా అన్నావు, పుస్తకం పట్టుకొస్తే భలే దొంగిలించావు అని ఇలా నేర్పావు. నేను పెద్దవాడు అయ్యేకూడదు, నాకు దొంగ బుద్ధులు అబ్బాయి తప్ప మంచి బుద్ధులు అబ్బలేదమ్మా అని చెప్పేది. ఏం చేస్తాడు కొడుకు? తల్లికి ఎలా బుద్ధి చెప్పాలో. ఈ రోజున తల్లి ఎలా ఉండాలంటే పిల్లలు పెంచే విషయంలో తాను చాలా జాగ్రత్తగా నిలబడాలి, తన వాక్యంతో నిలబడాలి, పరిశుద్ధాత్మతో నిలబడి పిల్లలు ఏం చేయాలంటే వాక్యముతో పెంచాలని బైబిల్ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట మీరు గుర్తించుకోండి, ఎలాగ పెంచాలి. ఇక్కడ నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నువ్వేం చేయాలంట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలి? అభ్యసింపజేసి. హల్లెలూయా. ఎందుకనగా మనిషి వాక్యము నుండి పడిపోయాడు,
మళ్ళీ మనిషి యొక్క స్వభావం మారాలంటే వాక్యమే ఆ వ్యక్తి జీవితంలోకి రావాలి. ఒక ఉజ్వల భవిష్యత్తు రావాలంటే, ఆత్మ సంబంధమైన ఉజ్వల భవిష్యత్తు రావాలంటే ఏం కావాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, వాటిని మీ పిల్లలకి ఏం చేయాలి? అభ్యసింపజేసి, అనగా చదివించాలి, ధ్యానింపజేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, చూసుకో ఇక్కడ జాగ్రత్తగానండి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచుచున్నప్పుడు, వండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని చూడండి, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారా బంధముల మీదను, గౌరవ మీదను వాటిని వ్రాయవలను. ఇప్పుడు చూడండి, బిడ్డలను పొందుకున్న మనం ఎవరమైనా ఇంతవరకు జాతిగా వినండి, ఇక్కడ పెళ్లి లేని వారు ఉన్నారు, పెళ్లి అవ్వలేని వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఇక్కడ జాతిగానండి, మనము దేవుని బిడ్డలం. ఎవరి బిడ్డలం? ఇప్పుడు నేను మీ అందరు దేవుని బిడ్డలని మీకే చెప్తున్నాను, అవుటర్స్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారంగా మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, ముందుగా నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొంది నీ పాపాలు తుడిచివేసుకుని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు వాక్యముతో జీవిస్తూ ఉంటావు కనుక నీ పిల్లలకి ఏం చేయాలంటే, తరచు నువ్వు వాక్యమునే ధ్యానింపజేయాలి, అభ్యసింపజేయాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు అంట, వారు లేచినప్పుడు అంటే అండి, మీరు మీ పిల్లలను పట్టుకుని మీరు వీధులు నడిచినప్పుడు మీరు ఎక్కడున్నా సరే మీ బిడ్డలతో ఏం మాట్లాడాలి? వాక్యమే మాట్లాడాలి. అందుకని దావీదు అంటాడు, నా తల్లి దగ్గరని స్తన్యపానం తీసుకుంటున్నప్పుడు నా తల్లి నాకు వాక్యం బోధించిందట. మోషే చూడండి, తల్లి దగ్గర స్తన్యపానం తీసుకుంటున్నప్పుడు మోషే సొంత తల్లే ఈజిప్టీలకు ఇష్టమైనట్టుగా పెంచలేదు, కానీ దేవునికి ఇష్టమైనట్లుగా ఆమె వాక్యంతో పెంచింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏమని పెంచిందంటే, నువ్వు ఈజిప్టీయుడు కాదు నా కొడుక, నువ్వెవరో తెలుసా? నువ్వు వరపుత్రుడవు, నువ్వు వ్రతము ద్వారా పుట్టావు, నువ్వు ప్రత్యేకింపబడిన ఒక మెస్సీయ, ఒక ప్రవక్తవు, నువ్వు ఈ లోక సంబంధం కావు. నేను నీ తండ్రి ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేయగా దేవుడు మాకు ఇచ్చిన బహుమానమై ఉన్నావు. నువ్వు ఒక ప్రవక్తవై ఉన్నావు. ఇశ్రాయేలు మమ్మల్ని ఏం చేస్తున్నావు అంటే, మా తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన వాగ్దాన భూభాగంలోనికి తీసుకుని వెళ్ళడానికి నిన్ను ఈ భూమి మీద బహుమానంగా దేవుడు పుట్టించాడు. ఈ కర్తవ్యాన్ని మర్చిపోవద్దురా కొడుక అని రోజునంట తల్లి ఏం చేసేది, అతనికి జ్ఞాపకం చేస్తూ ఉండేది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు నేను చెప్తున్నాను, మన తల్లిదండ్రులు ఆది నుంచి క్రైస్తవ తల్లులైతే, తిరిగి జన్మించిన ఆత్మను కలిగిన పిల్లలైతే రోజు మనకి ఇలాగే చెప్తురు. మోషే తల్లి వల్ల మనం ఎవరో మనకు బోధిస్తూ ఉందరు, కానీ ఈ రోజున మనం అగ్ని వల్ల మండుదు. కానీ మనకు అలా చేసే వాళ్ళు లేరు, కానీ కృపచేత మనం రక్షించబడ్డాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, మన కడుపు నుంచి రాబోతున్న మన పిల్లలకి మనము వాళ్ళెవరో మనం చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాటలో ఎందుకు ఇవన్నీ చెప్పిస్తున్నాడంటే, ఇక్కడ 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 6వ అధ్యాయం పైకి వెళదాం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములన్నిటిను గైకొనచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, మీరు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు అన్నాడు. ఏమి దాటి వెళుతున్నారు? ఏరు దాటుతున్నారు. ఏరు అనగా వారు ఐగుప్తుని విడిచిపెట్టారు. జాతిగానండి, గొర్రెపిల్ల రక్తము ద్వారా మొదటి నిర్గంలో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమయ్యారంటే యాత్రలో ఉన్నారు. యాత్రను దాటుకుని ఎక్కడికి వెళ్ళాలంటే పాలు తేనెలు ప్రవహించు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి, వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. ఈ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే వాగ్దాన దేశానికి వీళ్ళకి మధ్యలో ఏముందంటే ఒక ఏరు ఉన్నది. ఏమున్నది? ఏరు అనగా యోర్దాన్ అయి ఉన్నది. ఇప్పుడు యోర్దాన్ దాటితేనే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? వాగ్దాన భూభాగంలో అడుగు పెడతారు. అప్పుడు ఏరు దాటి వాగ్దాన భూభాగంలోకి వెళ్ళగానే వారికి పాలు తేనెలు ప్రవహించంటే
వారు కడుపు నిండా తిని తృప్తి చెంది ఆనందంగా వారి జీవితాలు గడపడానికి దేవుడు ఒక అద్భుతమైన భూభాగాన్ని వారి కొరకు ఉంచాడు. హల్లెలూయా. ఆ భూభాగంలోకి వెళ్ళి వీళ్ళు సుఖశాంతులతో ఉండాలంటే ఇప్పుడు యెహోవా ఏం చేస్తున్నాడంటే ప్రవక్త ద్వారా వారికి వాక్యం ఇస్తున్నాడు. ఆ వాక్యము తీసుకుని వారి హృదయంలో భద్రపరుచుకుంటే వారు ఏరు దాటి అవతలకెళ్ళగలరు. హల్లెలూయా. ఎందుకనగా ఏరు అనగా వింటున్నారా, అది యోర్దాను అయినది ఆ కాలంలో. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం తీసుకుంటే వింటున్నారా, అది ఈ కాలంలో దేవుడు మనకి ఇచ్చినది ఏంటంటే ఈ రోజు యోర్దాను అంటే అది మరణమై ఉన్నది. ఏమైనది? మరణమై ఉన్నది. ఇప్పుడు మరణమును మనం దాటాలంటే మనము ఏం చేయాలంటే ఈ కాలపు ప్రవక్త ద్వారా మనకిచ్చిన వాక్యాన్ని మనం తీసుకోవాలి. మన వాక్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, హల్లెలూయా, ఈ కాలపు ప్రవక్త ద్వారా వచ్చిన వాక్యం ఏమిటంటే జాగ్రత్తగానండి. మరి ఆది కాండములో ఆదాము ఏ పోలికను ఏ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడో తిరిగి ఆ పోలిక ఆ స్వరూపంలోనికి మనం రావడానికే ఈ కాలపు ప్రవక్త ద్వారా దేవుడు వాక్యం పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పోలికలోకి మనం రావాలంటే ఇప్పుడు ఆత్మ సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మన పితరులైన అపోస్తలులు ఏం బోధించారో ఆ బోధలోకి మనం మారవలసి ఉన్నది. ఎందుకంటే మన పోలిక మెథడిస్ట్ లో లేదు, మన పోలిక మన స్వరూపము బాప్టిస్ట్ లో లేదు, పెంతెకోస్తు లేదు, రోమన్ క్యాథలిక్ లో లేదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ డినామినేషన్ లో లేదు మన పోలిక. ఇలాగైపోయిందంటే మన పోలిక కన్ను దగ్గర ముక్కున్నట్టు, ముక్కు దగ్గర నోరున్నట్టు, నోరు దగ్గర చెవున్నట్టు అయిపోయింది. రూపం మనకు లేకుండా పోయింది. కానీ తిరిగి మన పోలిక మనకు రావాలంటే హల్లెలూయా, ఒకే ఒక స్థలం అనుకున్నది, ఒకే ఒక బోధం అనుకున్నది, ఒకే ఒక సజీవమైన సంఘం ఉన్నది. ఆ సంఘమే మన పితరుల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన సంఘము, మన పితరుల ద్వారా మనకి ఇచ్చిన బోధ ఉన్నది. ఆ బోధ దగ్గరకు వస్తేనే పేతురు అబద్ధాలాడే పోలుకు పోయింది. అప్పుడు అతను ఏ పోలుకు వచ్చింది? క్రీస్తు కొరకు సాక్షిగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనగా మన పోలిక ఏదో కాదు కానీ మన తండ్రి అయిన ఆదాము పోగొట్టుకున్న ఆ పోలిక ఏ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను మనం తిరిగి పొందుకున్నప్పుడు మన అంతరంగ స్వభావము మార్పు చెందుతుంది. పేతురు ఆత్మను పొందనప్పుడు దెయ్యం నిలగొట్టాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, వెళ్ళిన చోట కూడా అతడు గొప్ప కార్యాలు చేసి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మను పొందలేని లేదు కనుక యేసును ఎప్పుడైతే సిలువ వేసి హింసలు పెడుతున్నారో ఆ టైంలో అతను నిలబడలేక పారిపోయాడు. అర్థమైందా? ఈ జీవితంలో ఒక అద్భుతం జరిగినంత మాత్రాన, ఆశ్చర్యకార్యం జరిగినంత మాత్రాన, మేలు జరిగినంత మాత్రాన దేవుడు ఆత్మను కలిగి ఉన్నామన్నారు గుర్తు కాదు. నీవు ఎట్టి శ్రమలలోనైనా, ఇందల్లోనైనా, అవమానాలైనా, మరి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఎంత పేదరికానికి దిగజారిపోయినా సరే, మరి నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని వెలిగినప్పుడు నువ్వు కదల్చబడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు అలసిపోవు. ఇచ్చినా నువ్వు ఎలా ఉంటావంటే పొందుకున్నా దేవుడికి మహిమ అంటావు, నీకు అతను అన్ని పోయినా దేవుడికి మహిమ అంటావు. ఎందుకనగా దేవుడు ఆత్మ నీ లోపల ఉన్నాడు కనుక నీకు కావాల్సినంత తృప్తి నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చూడండి, పేతురు పారిపోయాడు యేసుని శ్రమలు పెడుతున్నప్పుడు. కానీ పెంతెకోస్తు పండుగ దినమందు మేడగదిలోకి వచ్చి పరిశుద్ధాత్మతో తిరిగి ఎప్పుడైతే జన్మించాడో స్వభావం మారిపోయింది. హల్లెలూయా. అది ఒక్క ప్రసంగం చేశాడా? పెంతెకోస్తు పండుగ దినమందు ఏం చేశాడు? లేచి నిలబడి ఒక్క ప్రసంగము 10 నిమిషాలు చేస్తేనట 3000 మంది యూదులు మారారు. 3000 మంది యూదులు మారారు. వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, మీ పాపములు ఏమవుతాయి? క్షమించబడతాయి, పరిశుద్ధాత్మల వరం మీరు పొందుతారు. మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ ప్రభుత్వ యొద్దకు పిలుచుకున్న వారందరికీ అది చెందినని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును. చూడండి, ఆయనే శిష్యులందరిలో తృణీకరింపబడిన వ్యక్తి, ఆయనే అబద్ధాలాడి పారిపోయిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి మేడగదులకు రాగానే మార్పు చెందాడు. ఇక అంటున్నాడు, బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. గొప్ప సాక్షిగా బ్రతికాడు. దేవుడికి మహిమ కలుగునుగా. చూసారా, ధర్మశాస్త్రం క్రిందన్న సౌలు పోలిక దేవుడి పోలికలో లేదు. అతడు అహంకారిగా, అసూయపరుడుగా, క్రోధము గలవాడుగా, పాపిగా ఉన్నాడు అతను. కానీ దమస్కులో దేవుడు పట్టుకోగానే, అగ్ని సమ్మాన్ని కలుసుకోగానే అతను స్వభావం మారిపోయింది.
ఆమేన్. అతడు ఒక చిన్న పిల్లవాడి వల్ల మారిపోయాడు, మార్పు చెందాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పాపాలు తుడిచివేసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ రోజు నుంచి అంటాడు, ఇక్కడ బ్రతుకుట నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఎందుకంటున్నాడు అంటే, నేను పూర్వం దూషకుడను, హింసకుడును, పాపులందరిలో ప్రధాన పాపిని, కానీ ఇప్పుడు నేను అది కాదు, నేను నూతన సృష్టిని, క్రీస్తులో ఒక నూతన సృష్టిని అయ్యాను. పాతవి గతించిపోయాయి, క్రొత్తవి. అంటే అతడే ఒక క్రొత్తవి, అతని మాటే క్రొత్తది, అతని క్రియలే కొత్తవి, అతని నడకే క్రొత్తది. ఇంకా చెప్పనా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న సకీన మహిమ అతను లోపలికి వచ్చింది కనుక అతడు సకీన మహిమతో ఏకమయ్యి, దేవుడు అతడు ఏకమయ్యి ప్రకృతిలోనే, లోకములోనే, త్రాగుబోతుల మధ్యలోనే, వ్యభిచారుల మధ్యలోనే, దొంగల మధ్యలోనే అతడు ఎలా జీవిస్తున్నాడంటే, బ్రతుకుట నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడని అతని జీవితం ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గొప్ప ప్రధాన యాజకుడు వలె అతడు కదులుతూ వెళ్ళాడు. మరి ఈరోజు నేను ప్రేమతో చెప్తున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు వాక్యం విన్న తర్వాత నుంచి నీ స్వభావం మారిందా లేదా నువ్వు చాలా ఆలోచించు. ఎందుకనగా అంతరంగంలో మార్పు చెందకపోతే ఎన్ని సంవత్సరాలు బట్టి మనం వాక్యం విన్నా దేవుని పెట్టారు, మనం విడిచిపెట్టబడతాం. కానీ ఈ రాత్రి వాక్యం నేను దర్శిస్తే, నీ హృదయం చోటిస్తే, పరిశుద్ధాత్మ లోపలికి వస్తే, దీనికి మంచి సమయం అని నీవు చోటు ఇవ్వగలిగితే, తిరిగి జన్మించిన ఆత్మ నీ లోపలికి వస్తుంది, నేను జీవోపదేస్తుంది. ఇక్కడ ఏరు దాటి ఎక్కడికి వెళ్ళాలి, వాగ్దాన భూభాగంలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా ఏరేంటో కాదు, కానీ వింటున్నారా, మరణం. ఈ మరణం అనే యోగ్దానం మనం దాటాలంటే నువ్వు తల్లి సంఘంలో ఉన్నా, నువ్వు లూథరన్లో ఉన్నా, బ్యాప్టిస్ట్లో ఉన్నా, పెంతెకొస్తలో ఉన్నా, ఏ డినామినేషన్కు పోయినా నీ ఆత్మ విమోచించబడదు. నీ ఆత్మ విమోచించబడే ఒకే ఒక స్థలం ఉంది. తిరిగి నీ పోలిక, నీ స్వరూపం, దేవుడి పోలిక, దేవుడి స్వరూపంలో రాకడానికి ఒకే ఒక స్థలం ఉంది. ఆ స్థలమే మన పితరులైన అపోస్తలులు బోధించిన బోధ. ఆ బోధలోకి ఎప్పుడైతే వస్తావో నువ్వేమవుతున్నావు, మరణాన్ని దాటేస్తున్నావు. హల్లెలూయ. ఎందుకనగా యేసు ప్రభువారు యోహాను సువార్త 5:24 ఏమన్నాడు తెలుసా? నా మాట విని, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక వాడు మరణంలో నుండి జీవులకు వచ్చేస్తున్నాడు. ఎవరి మాట? దేవుని మాట. యేసుక్రీస్తు మాటే జీవమైన. హల్లెలూయ. యేసుక్రీస్తు మాట ఎవరిలో ఉన్నది? ప్రవక్తలలో ఉన్నది. ప్రవక్తలలో ఉన్న ప్రతి మాట అది యేసుక్రీస్తు మాట అయి ఉన్నది. అందుకని ఈ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే, మనలను ఆయన పోలుగులో తేవడానికి, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి రండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారే ఇందులు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఇందురు. హల్లెలూయ. ఇక్కడ కొంచెం ఆగండి, ఎందుకంటే ఇందాక మనము కీర్తన గ్రంథము 51వ కీర్తనలో మనం చదివాం. ఏమని అంటున్నాడు దావీదు? నేను పాపములో పుట్టాను అన్నాడు. ఎలా పుట్టాడంట? పాపములో పుట్టి అతిక్రమమును రూపుదాల్చుకుని వచ్చాడంటే భూమి మీద. అంటే అతిక్రమము, క్రమములో పుట్టలేదంట దావీదు. తన జన్మ రహస్యము దేవుణ్ణి అడిగి తెలుసుకున్నాడు. అతను మహాప్రార్థనాపరుడు కదా అతను. హల్లెలూయ. ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. దానియేలు కూడా ఎన్ని మార్లు చేసాడు? రోజుకి మారు అని అంటారు. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారము వారు సమయము తప్పిపోకుండా ఆ సమయాన్ని వారు ఖచ్చితంగా పాటించేవారు. ఈరోజు మన ఇళ్లలో కూడా వింటున్నారా, మీ వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు మీరు దూరం చేసుకోవద్దు. మీకు ఎన్ని పనులు ఉన్నా సరే, అర్థమైందా, ముగించుకుంటాం. వేకునే 4కు లేవడం. ఎన్ని గంటలకి? 4 గంటలకు లేచి తండ్రి, అందరికంటే ముందు ఇంట్లో తండ్రి లేవాలి. 4 గంటలు లేచి అతడు దేవుని స్తుతించి, వింటున్నారా, ఆ తర్వాత పిల్లలను లేపి, లెగండి నాన్న అని చెప్పి 5:30, 6 గంటల పిల్లలు లేపి, పిల్లలు కూర్చోబెట్టి, పిల్లల కుటుంబ ప్రార్థనలో తండ్రి పెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వ్యక్తిగతంగా మారుమనసు పొందిన మనం ఎవరైనా సరే దేవునికి 2 గంటలన్నర ప్రార్థన ఉదయం మనం దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన మాత్రం మానకూడదు.
ఉదయం ఇవ్వడానికి కష్టమైన రోజులో ఎలాగైనా ప్రార్థన నువ్వు కంప్లీట్ చేయాలి. ఉదయం ప్రార్థన మానకూడదు, ఈవినింగ్ ప్రార్థన మానకూడదు. ఎడతెగక ప్రార్థించమని దేవుడు మనం కోరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, నేను చెప్పే విషయం ఏంటంటే మహాప్రార్థన పరుడు కనుక ఎవరు? దావీదు. ఇతను ఎందుకు నేను పాపంలో పడిపోయాను, నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది నేను కలిగి ఉన్నానే, అయినా నేను పొరుగువాడి భార్యలోకి ఎలా చూడగలిగాను, వేరొక పురుషుని భార్యను ఎలా ఆశించాను, నేను నా ఇంటికి తెచ్చుకుని ఆమెతో తప్పు ఎందుకు చేశాను నేను? వింటున్నారా? నేను ఒకటే అంటున్నాను, నేను సిగరెట్ ఎందుకు కాలుతున్నానని ఆలోచన కొత్తే సిగరెట్ కాల్చమే. ఎందుకు మందు తాగుతున్నాను అని ఒక ప్రశ్న నీ లోపల పడితే మళ్ళీ మందు జోలికి వెళ్ళు. హలో, ఒక అమ్మాయి యొక్క నేను చెడ్డగా ఎందుకు చూస్తున్నాను, ఇది నా అలవాట, అలా ఎందుకు చూస్తున్నాను నేను, ఇలాంటి బుద్ధి ఎందుకు పడుతుంది నాలో అని నీకొక లోపల చిన్న ఆలోచన వస్తే అసలు చూడడం. అర్థమైందా? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలని ప్రశ్న నీకు వస్తే ఖచ్చితంగా దానికి సమాధానం నీకు దొరుకుతుంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే దావీదు పాపంలో పడిపోయిన తర్వాత అతనికి చాలా ప్రశ్నలు వచ్చాయి. నేను ఇంత ఘోరమైన పాపంలో ఎందుకు పడిపోయాను, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ దేవుని దగ్గరికే వెళ్ళి తన తప్పుని దేవుని దగ్గరే పరిష్కరించుకుంటున్నాడు. ఈరోజు నీ తప్పు, నీ అతిక్రమాలు ఎవరి దగ్గర నువ్వు పరిష్కరించుకోకల్లా, నేను సృష్టించిన సృష్టి దగ్గరే, సృష్టికర్త దగ్గర మోకరిల్లు ఏం చేయాలి, నీ అతిక్రమాలని, దోషాలని, పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నీ పాపానికి ఒక అద్భుత పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎప్పుడైతే ఎల్లు అడిగాడో అప్పుడు దేవుడు చూపించాడు, జన్మరహస్యం చూపించాడు అతనికి. ఏంటంటే అతడు క్రమమైన రీతిలో పుట్టలేదన్న విషయం అతనికి అర్థమైంది. అనగా అతడు థియోఫనీని దాటి, వింటున్నారా, రక్త మాంసములో పుట్టానన్న విషయం అతనికి బయలుపాటు అయింది. అందుకని అంటున్నాడు, నేను అతిక్రమమును రూపుదాల్చుకున్నాను, నేను క్రమములో పుట్టలేదు. అంటే నేను ఏమయ్యానంటే వాక్య శరీరంతో పుట్టవలసిన నేను, అంటే ఆది కాండములో ఆదామ కలుగునుగాక అని ఆదాముని దేవుడు ఎలా కన్నాడో అలాగున నా తండ్రి ఆదాము నన్ను కనాలి, కానీ నేను అలా పుట్టలేదు. కానీ లైంగిక కోరికల ద్వారా నేను ఏమయ్యాను, నేను మార్గం తప్పి పుట్టాను, బైపాస్లో జన్మించాను. వింటున్నారా? బైపాస్ అంటే మీకు తెలుసా? ఊర్లో రావడానికి ఒక రూట్ ఉంటుంది, ఊరు దాటి వెళ్ళిపోవడానికి ఒక బైపాస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు దావీదంట ఊర్లో రావడం అంటే క్రమమైన రీతిలో రావాలి. స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా మొదటి ఆదాము ఎలా పుట్టాడో అలాగే రావాలి. కానీ థియోఫనీలో పుట్టకుండా ఎలాగ పుట్టాడు, బైపాస్లో పుట్టాడంటే భార్యాభర్తల ఐక్యతలో పుట్టాడు. అందుకని అతను ఏ రూపం వచ్చిందంటే, వింటున్నారా, అతనికి ఆ యొక్క వాక్య థియోఫనీ రూపంలో రాలేదు, కానీ రక్త మాంసముల శరీరంలో పుట్టాడు. అందుకని ఎబ్రీ రాసిన పత్రికలో ఇట్లా ఉంది, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున జీవితకాలం అంతయు మరణ బానిసత్వానికి, మరణములకు బానిసలుగా పుట్టామంటే మనం అందరం. చేయకూడదు అనుకుంటున్నాం, చేస్తాం. చూడకూడదు అనుకుంటున్నాం, చూస్తున్నాం. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాం, అబద్ధం ఆడదు. మన స్వభావం ఏమైపోయిందంటే మారిపోయింది. అర్థమైందా? మన పోలికలు మారిపోయి, మన స్వభావం మారిపోయింది. అయితే ఇక్కడ వినండి దేవుని బిడ్డారా, నేను పాపంలో పుట్టాను అన్నాడు ఫస్ట్. నెక్స్ట్ అతిక్రమమును రూపుదాల్చుకుని వచ్చాను, అబద్ధములాడుతూ నేను లోకంలోకి వచ్చాను. అయ్యో అని చెప్పి దావీదు పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. నాకు విముక్తి ఉందా, నాకు విడుదల ఉందా అని ఏడుస్తుంటే హల్లెలూయా. అందుకని సామెత గ్రంథంలో నీవు నీ పిల్లలకు బెత్తము వాడితే, వాడికి దైవ భయం అనేది చిన్నప్పటి నుంచి నేర్పితే వాడు ఆత్మ పాతాలకు పోకుండా నువ్వేం చేస్తావు, కాపాడుకుంటావు అన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి దావీదు పశ్చాత్తాప పడుట వలన దేవుడు అతనికి ఒక మార్గం చూపుతున్నాడు. అతన్ని మరణములో నుండి, పాతాళము నుండి అతని ఆత్మను బయటికి లాగడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ మార్గం ఏంటంటే, మరి ఇక్కడ మనము ఒక్కసారి ఆ మార్గం ఏంటంటే, ఇప్పుడు మనము రోమీయుల రాసిన పత్రిక నుంచి మనము ఇక్కడ 2 కొరింథీలోకి రండి. ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం మీరు చూస్తే, ప్రభువే ఆత్మ
ఇప్పుడు జాగ్రత్తగా ప్రభువే ఆత్మ. ఇప్పుడు మీరు చూడండి, ఆది కాండంలో జలముల మీద ఏది అల్లాడుచుండెను? దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? ఆత్మ అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువే ఆత్మ అన్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును? అక్కడ ఏమన్నది? స్వాతంత్రత ఉండును. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నెక్స్ట్, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దావీదు గుర్తించాడు, నా పోలిక నా స్వభావము పోయింది. నేను అబద్ధికుడుగా, నేను థియోఫనీలో పుట్టకుండగా, వాక్యశరీరంతో పుట్టకుండగా రక్త మాంసములుగా పుట్టాను. నా పుట్టుకలో మరణం ఉన్నది. నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను. అయితే తిరిగి మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నాకు బెత్తం అవసరం అని తెలుసుకున్నాడు అతను. ఆ బెత్తం ఏంటంటే, వింటున్నారా? దేవుడు వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు మరి తిరిగి అతడు దేవుని పోలిక, దేవుని స్వరూపాలకు రావాలంటే అతడు 51 కీర్తనలో మళ్ళీ ఏడుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 51 కీర్తనలు ఏమని అడిగాడు చూడండి. నేను పాపములను పుట్టిన వాడును, పాపములను నా తల్లి నన్ను గర్భం ధరించిందని చెప్పాడు. 6వ వచనం, నీవు అంతరంగములు ఏం కోరుతున్నావు? సత్యము కోరుచున్నావు. అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేదువు. నేను పవిత్రుడగునట్లు విశ్వముగా నా పాపం పరిహరించు అన్నాడు. హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు. అంటే అతడు ఏది పోగొట్టుకున్నాడో తిరిగి మళ్ళీ ఆ పోలికలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనం ఎవరమైనా, మన తల్లిదండ్రుల నుండి వచ్చిన మన జన్మ పాపంలో పుట్టాం, అతిక్రమం రూపుదాల్చుకుని ఈ భూమి మీద ఉన్నాం. అందుకని మరణం మనం ఎళ్ళుతుంది, మన దేవుని నుండి దూరం చేస్తుంది. తిరిగి మళ్ళీ మనము నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, తిరిగి మళ్ళీ దేవుని పోలికలు మనం పొందుకోవాలంటే, తిరిగి దేవుని స్వభావం మనకు రావాలంటే తప్పనిసరిగా మనం ఎలాంటి పశ్చాత్తాపం కావాలంటే దావీదు ఎలా వేడుకుంటున్నాడో దేవుణ్ణి, హల్లెలూయా, మనము కూడా యేసుక్రీస్తు వైపు చూసి, ఆ కల్వరి వైపు చూసి, ఆ శిలువ వైపు చూసి మనకి పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు మానవ దేహం ధరించుకుని రక్త మాంసములలో ప్రత్యక్షమై మన పాపముల నిమిత్తమైన రక్తము కాచి మరణించి తిరిగి లేచి ఆయన ఏమన్నాడంటే, రండి ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు తిరిగి విశ్రాంతినిస్తాను. నేనేమిస్తాను? మళ్ళీ మీకు విశ్రాంతినిస్తాను అనగా ఆయన ఆత్మనిస్తాను అంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మనయే మనకి నిత్య జీవమైనది. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నావో తిరిగి మళ్ళీ నీ యొక్క స్వభావం మారిపోతుంది. తిరిగి మళ్ళీ నీ పోలికలు మారుతాయి, నీ చూపులు మారుతాయి, నీ తలపులు మారుతాయి, నీ మాట విధానం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీవు సత్యము కలిగిన వ్యక్తిగా, అనగా వాక్యముతో నింపబడిన వ్యక్తిగా ప్రతి స్థలములను ప్రతిబింబిస్తావు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమ చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులు నీ తట్టు తిరుగుదురు అన్నాడు. ఎప్పుడు అతిక్రమ చేయవారికి, పాపము చేయుచున్న వారిని తిరిగి దేవుని యొద్దకు ఎప్పుడు తిప్పగలను అంటున్నాడంటే, అతను తను పోగొట్టుకున్న ఆత్మను మళ్ళీ పొందుకున్నప్పుడు, హల్లెలూయా, తను పోగొట్టుకున్న దేవుని పోలికను అతను మళ్ళా పొందుకున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, అతడంట త్రోవ తప్పిపోయిన వారి దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళుతున్న త్రోవ సరైనది కాదు నాయన, నువ్వు వెళుతున్న సమాజం సరైనది కాదు, నువ్వు వెళుతున్న బోధలు కరెక్ట్ అయినవి కావు. ఒకే ఒక బోధ ఉన్నది, ఒకే ఒక త్రోవ ఉన్నది, ఒకే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గమే ఎవరు? ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు బయటికి నెట్టావు, ఆయన నీ లోపలికి రాని, ఆయన నీ లోపలికి వస్తే పడిపోయిన నీ శరీరాన్ని ఏం చేస్తాడు? ఆయన తిరిగి పునరుద్ధరిస్తాడు. నీ శరీరమే ఆయనకు ఒక ఆలయంగా మారిపోతుంది. నువ్వు ఒక పరిశుద్ధాత్మక నిలయం అవుతావు, ఆయన నీలోనూ ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆయన కొరకు సాక్షిగా నేను జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు మరలా కోరుతున్నాడు, ఏమన్నాడంటే, నాయన తిరిగి నన్ను నీ పరిశుద్ధాత్మని యొద్ద నుండి మాత్రం తీసేయద్దు. నాకేం కావాలంటే, నాకు మరలా నీ రక్షణ
ఆనందం నాకు వస్తే చాలు. త్రోవ తప్పిపోయిన వారిని మార్గంలో పెడతాను, పాపులకు నీ సువార్త చెప్పి ఈ మార్గంలో తీసుకొస్తాను. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మన చుట్టూరు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎంతో మంది చెడిపోతున్నారు, ఎంతో త్రాగుబోతులుగా పాడైపోతున్నారు. ఈ రోడ్డున వెళ్ళి అదరగలగానే భయంకరంగా త్రాగేసి కుర్రవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా తాగేస్తున్నారు, భయానకంగా పాడైపోతున్నారు, పేటలు అపవిత్రమైపోతున్నాయి. ఇంతమంది మన కళ్ళ ముందు చెడిపోతున్నా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పలేకపోతున్నామంటే, యేసుక్రీస్తు యొక్క సువార్తను పట్టుకెళ్ళకపోతున్నామంటే కారణం ఏంటి తెలుసా? మన లోపల పరిశుద్ధాత్మ లేకపోవడం, మన లోపల తిరిగి జన్మించిన అనుభవం లేకపోవడం వలన, మన లోపల పరిశుద్ధాత్మ లేకపోవడం వలనే మనలో కూడా సంతోషము ఆనందం లేకుండా పోతుంది. ఒకవేళ మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే ఆయన చూస్తూ ఊరుకోడు. పరిశుద్ధాత్మ నశించిపోతున్న ఆత్మల పట్ల మీకు భారాన్ని కలుగజేస్తుంది, దుఃఖమును పుట్టిస్తుంది. ఎవరు నశించబడడం ఇష్టపడరు, కానీ మీరు ఆత్మ మీ లోపల ఉన్నప్పుడంట మీరు కన్నీరు కారుస్తారు, రోదన చేస్తారు, ఏడుస్తారు. అసలు ఈరోజు మీ దైవజనుడు ఎన్ని కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, ఆయన 240 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మీకు సువార్త బోధిస్తున్నాడంటే దాని అర్థమే తెలుసా? ఆయనలో ఉన్న ఆత్మ యొక్క భారం ప్రేరేపించి తీసుకొస్తున్నందువలన మీ అందరికి సువార్త చెప్పి మిమ్మల్ని క్రీస్తులో నడిపిస్తున్నారు. ఇప్పుడు గొర్రెలు అనేవి జాగ్రత్తగానండి, కాపరి గొర్రెలని ఏనడు, గొర్రెలే గొర్రె పిల్లలు కంటాయి. ఇప్పుడు మీరు దేవుని యొక్క గొర్రె పిల్లలు, విశ్వాసులు. మీరు ఆయన వచ్చినంత వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వింటున్న మీరు బలం పొందుకొని, శక్తి పొందుకొని ప్రార్థన చేస్తూ, తండ్రి ఈరోజు ఎవరికి కలాలి, ఎవరికి చెప్పాలి, ఎవరు రమ్మనాలి, ఏం చేయాలి అనేది మీరు భారంతో ఏం చేయాలి? ప్రార్థన చేసి ఇతరులకు సువార్త చెప్పి మీ దైవజనుడు వచ్చేటప్పుడు కొన్ని ఆత్మలు ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకని ప్రభునందు పెట్టారు. నేను ఏం చెప్తున్నానంటే, మనమందరం ఎవరి పొరుగులో మారిపోతున్నామంటే జగత్తు పునాది వేయబడక ముందు మనము ప్రేమ చేత క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు వచ్చి మనం పోగొట్టుకున్న మన పోలికంతా ఆయన వాక్యం ద్వారా తిరిగి మనకి ఇస్తున్నాడు. అందుకని ఈ చివరి యుగంలో మన పోలిక, మన స్వరూపము వింటున్నారా, మన ముందున్న 6 ప్రవక్తల దగ్గర లేదు. మన పోలిక ఈ కాలపు వర్తమానంలో ఉంది. ఈ వర్తమానాన్ని ఉన్నట్టుగా తీసుకుని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఈ పాపం క్షమించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తున్నాడు. ఆత్మ లోపలికి వచ్చి నిన్నంట వినండి, నేను ఎలా మార్చుకున్నాడు అంటే తన పోలికలో మార్చుకున్నాడు. ఇక్కడ ఏమన్నా చూడండి, బైబిల్లో కొరింథీలో ఏమంటున్నాడు ఆయన, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమవలే ప్రతిబింబింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఏం చేస్తున్నాం? ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఏ పోలికలకు మార్చబడుతున్నాం? ఆది కాండములో వింటున్నారా, పాపము చేయకమునుపు ఆదాముకి ఏ పోలిక ఉన్నది? దేవుని పోలిక. ఏం పోలిక? ఆదాముకు ఉన్న పోలిక, తన పోలిక తను స్వరూపంలో చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి ఈ వాక్యం ద్వారా మళ్ళీ మనకి ఎవరి పోలిక వస్తున్నది? దేవుడి పోలికలకు వస్తున్నాం. శరీరంలో మార్పు కాదండి, శరీరం అదే శరీరం, అదే రంగు, అదే ముక్కు, అదే కన్ను, ఇది మామూలే. కానీ ఏది మార్పు జరుగుతుంది లోపల? నీ స్వభావం మారిపోతుంది. హల్లెలూయా. ఏం మారిపోతుంది? అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, రాతి గుండెని తీసేసి మెత్తని మాంసం ఏం పెడతాడంటే ఆయన? మాంసపు గుండె పెడతానన్నాడు. మాంసపు గుండె అంటే మెత్తని హృదయం, సమ్మతి గల వాక్యమును వినగలిగిన హృదయం. అది దేవుడికి మహిమ కలుగునుగా. రాతి గుండెని తీసి మాంసపు గుండె పెట్టేదను అన్నాడు. అని అంటాడు, నేను నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు ఇచ్చేదను, నా ఆత్మను తీసి నీ లోపల పెట్టేదను. చూడండి, నూతన హృదయం వేరు, నూతన స్వభావం వేరు. అది నీ నేచురల్ స్వభావం. అది నూతన హృదయం అనేది, నూతన స్వభావం అనేది నేచురల్ గా దేవుడు మనిషికి ఇచ్చిన స్వభావం. అది కానీ ఆత్మ కాదు. ఆత్మ ఏదంటే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మను తీసి నీ లోపల పెట్టినప్పుడు నువ్వు ఎవరి వల్ల నడుస్తావంటే యేసుక్రీస్తులాగే నడుస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకని పేతురు యోహానులు కూడా వింటున్నారా, పేతురు యోహానులు ఇద్దరు శృంగారపు దేవాలయం దగ్గరికి వెళుతున్నప్పుడు, అవునా, అక్కడ కుంటివాడు ఉన్నాడా? కుంటివాడు ఏం చేస్తున్నాడు? పేతురు యోహాను చూసి వారి దగ్గర ఏదైనా దొరికినేమో అని ఎదురు చూస్తున్నాడు. అయితే పేతురు అంటాడు, వెండి
మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవని వాడి కుడి చేయబట్టుకుని పైకి లేపినప్పుడు వెంటనే వాడు చీలమండలి బలం పొందుకుని శక్తి పొందుకుని గంతులేస్తూ ఎక్కడ పరిగెట్టాడు? దేవాలయం ఆరుకే పరిగెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు నీ అంతరంగంలో నూతన స్వభావం ఇస్తే, నూతన యొక్క స్వభావం, నూతన జీవాన్ని లోపల పెడితే నువ్వు మళ్ళీ లోపల తిరగవు. కానీ నువ్వు ఎక్కడ తిరుగుతావంటే ఈ అపోస్తుల బోధ కొరకు, ఈ చివరికాల వర్తమాన కొరకు నువ్వు సాక్షిగా మందిరంకు వస్తూ ఉంటావు, వాక్యంతో నిలబడతావు, వాక్యంతో జీవిస్తావు. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత 9 సంవత్సరాల వయసులోనే ఆయన మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాడు. ఆమేన్. ఎందుకనగా ఆయన దేవుడి పోలిక, దేవుడి రూపంలో ఈ భూమి మీదకి జన్మించిన వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు ఆత్మ, దేవుడి స్వభావం నీకు వచ్చిందో నువ్వు సమాజాన్ని గౌరవిస్తావు, ఆరాధన స్థలం గౌరవిస్తావు, దేవుని సన్నిధిని గౌరవిస్తావు. హల్లెలూయా. ఎక్కడైనా సరే దేవుని సువార్త ప్రకటించబడుతుందంటే నువ్వు సంతోషంగా వెళ్ళి ఉన్న ఆత్మల ప్రభు యొద్దకు తీసుకొని వస్తావు. ఈ రోజున ఆయన స్వభావం, ఆయన పోలిక ఏదో కాదు, వాక్యమే ఉన్నది. దేవుడే మన పోలిక, దేవుడే మన స్వభావం అయి ఉన్నారు. రాత్రి మీరు నిజంగా ఆయన ప్రేమిస్తున్నట్లయితే మీరు గుర్తించండి, మీ పాపాన్ని మీరు ఒప్పుకుని విడిచిపెట్టండి. మీరు క్రీస్తు రక్తం కింద శుభ్రం చేసుకోండి. మీ మనస్సాక్షి, మీ హృదయాలు పవిత్రపరిచి, తండ్రి నేను పోగొట్టుకున్న ఆ స్వభావాన్ని తిరిగి మళ్ళా నాకు దయచే ప్రభువా. ఆ ఏదేనలో పోగొట్టుకున్న స్వభావము మళ్ళా ఇదిగో చివరి కాలం వర్తమానం ద్వారా నువ్వు నాకు ఇస్తున్నావు తండ్రి. మా ప్రవక్త నీ రూపంగా మార్చుకుని, నీ పోలికగా మార్చుకున్నప్పుడు ఆయన దెయ్యాలు ఎలాగొట్టాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. దేవా, ఇదిగో అదే పోలిక, అదే స్వభావం, అదే శక్తి నాకు దయచేని రాత్రి. ఇదిగో నీ బిడ్డనై ఉన్నాను ప్రభా అని మీరు ప్రభుకు సమర్పించుకున్నట్లయితే ప్రభు మీకు ఈ రాత్రి సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నారు. ఎంతమంది మీరు ప్రభుని ఇష్టపడుతున్నట్లయితే ఒకసారి లేచి నిలబడండి. లేచి నిలబడి మీరు ఒక్కసారి మీ చేతులు ఎత్తి, ప్రభువా ఇదిగో తండ్రి, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడిన వాక్యమును బట్టి, నువ్వు నాతో మాట్లాడిన ఈ వర్తమానాన్ని బట్టి ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. ఇదిగో నా హృదయమును తేరు చూడు దేవా. ఇదిగో దేవా, నేను నా తల్లి గర్భంలో నేను పుట్టిన ఈ పుట్టిక సరైన పోలిక కాదని, ఇది అతిక్రమమును రూపుదాల్చుకుని వచ్చిన పోలికని, ఇది రక్త మాంసంలో వచ్చిన స్వభావం పోలిక అయి ఉన్నదని, దీని వలన నాయన నేను ఎంత మాత్రము కూడా ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకలేనయ్యా. ఈ రక్త మాంసంలో పుట్టే ప్రతి ఉద్రేకం, కోరికలు నీకు వ్యతిరేకమైన భావనే తీసుకొస్తాయి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ శరీర సంబంధంగా మేము జీవిస్తే మేము చావాల్సిన వారమై ఉన్నాం ప్రభువా. ఈ స్వభావం నాకు వద్దు నాయన. నేను ఆత్మ మూలంగా తిరిగి జన్మించినప్పుడు శరీర క్రియలను చంపగలుగుతాను ప్రభువా. నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఏదైనా తోటలో 6000 సంవత్సరాల క్రితం మా తండ్రి ఆదాము నాయన ఏదైనా ఏది పోగొట్టుకున్నాడో తిరిగి అది నాయన కడపటాదమైన యేసుక్రీస్తు ద్వారా ఈ చివరి యుగములో మా ప్రవక్త వర్తమానము ద్వారా తిరిగి మా పోలిక మాకు ఇస్తున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, నేను నీ పోలికలోనికి, నీ రూపంలోనికి నన్ను మార్చు నాయన. నా అతిక్రమాలను క్షమించు నాయన. నా పాపములను తీసివేయ నాయన. నీ రక్తం మీద నన్ను కడుగు నాయన. ఇదిగో ఈ రాత్రి నా జీవితాన్ని అర్పిస్తున్నాను ప్రభువా. ఇదిగో నేను ఏదో అనుకుంటున్నాను కానీ నా జీవితంలో నాయన అయ్యో నేను మానుకోలేని ఎన్నో దుర్వలవాట్లు ఇంకా ఉన్నాయి ప్రభువా. అయ్యో నేను మానుకోలేని ఎన్నో చెడ్డ చూపులు నాలో ఉన్నాయి, చెడ్డ తలంపులను వెంటాడుతున్నాయి ప్రభువా, చెడ్డ కోరికలను వెంటాడుతున్నాయి ప్రభువా. అయ్యో ఇవి నాలో తీసే ప్రభువా. ఇదిగో నాకు నూతన హృదయం దయచేయను ఆయన, నాకు నూతన స్వభావం దయచేయను ఆయన. ఆ పరిశుద్ధాత్మ నా లోపల పెట్టు ఆయన. ఇదిగో తండ్రి, ఆత్మ పొందిన పేతురు మరలా అబద్ధాలు ఆడలేదు నాయన. అతడు నీ కొరకు అతసాక్షిగా చనిపోయాడు దేవా. నీ ఆత్మ పొందిన పౌలు నాయన ఇదిగో ఇక బ్రతుకుట నేను కాదు క్రీస్తే అన్నాడు ప్రభువా. ఇదిగో నా జీవితంలో ప్రభువా ఇన్ని వాక్యాలు వింటున్నాను కానీ ఇదిగో ఆ పోలిక నేను పొందలేకపోతున్నాను, ఆ రూపంలోకి రాలేకపోతున్నాను ప్రభువా. ఏదో నన్ను అంటగిస్తున్నది ప్రభువా. ఈ రాత్రి నాలుండి అది తీసేసి నాయన, ఈ రాత్రి నాకు నూతన హృదయం ఈ ప్రభువా, నూతన స్వభావం ఈ ప్రభువా అని మనం హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటున్నట్లయితే ప్రభువును పెట్టాలి. ఈ రాత్రి మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవరికైతే నా ఆత్మ కావాలని అడుగుతారో నా ఆత్మ నేను సమృద్ధిగా ఇస్తానన్నాడు ఆయన. కొరత లేకుండా సమృద్ధిగా ఇస్తాను నేను. అడుగువాడికి నా ఆత్మను సమృద్ధిగా ఇస్తానన్నాడు ఆయన. ఈ రాత్రి నా బిడ్డ, నీ బిడ్డలను నువ్వు వాక్యంలో పెంచాలంటే, నా కుమారుడు నీ పిల్లలను వాక్యంలో పెంచాలంటే ఖచ్చితంగా ముందుగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాల్సి ఉన్నది.
ఆత్మతో నింపబడకుండా నీ బిడ్డలను సరైన మార్గంలో పెంచలేవు, సరైన రీతులను వారిని దేవునికి అప్పగించలేవు. కనుక ఈ రాత్రి దేవుడు నేను దర్శిస్తున్నాడు కనుక దేవా నన్ను ఖచ్చితంగా నాయన నా పిల్లలు పెంచే విషయంలో ముందు నన్ను నిలబెట్టు నాయన, స్థిరపరచు నాయన, బలపరచు నాయన, నేను నమ్మిన వర్తమానానికి సాక్షిగా ఉంచు నా జీవితం అర్పిస్తున్నాను ప్రభువా అని. మీలో ఎవరైనా సరే ఈ వాక్యం విన్నారు కనుక ఒక్కసారి మీ హృదయాలు తెరిచి ప్రభుకి పరిశుద్ధాత్మక ఆహ్వానం పలకండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చినట్లయితే మీలో ఉన్న బరువులన్నీ తీసేస్తాడు ఆయన. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక మీకు నెమ్మది కలుగ చేస్తాడు ఆయన, సమాధానం శాంతిని ఇస్తాడు ఆయన, ఆనందాన్ని సంతోషాన్ని పెడతాడు మీ లోపల. ప్రభువా ఇదిగో తండ్రి ఈ వాక్యంతో తిరిగి జన్మించే హృదయం నాకు ఈ ప్రభువా. అయ్యా ఈ క్షయ బీజము నుండి కాదు నాయన, అక్షయ బీజము నుండి ద్వారా పుట్టింపబడటం వలన నా హృదయంలో నీ ప్రేమ ఉంటుంది ప్రభువా అని బ్రతిమలాడదాం. హల్లెలూయా హల్లెలూయా. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు, కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడు, కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మను చూన్నాడు ప్రియమైన బిడ్డలారా, కరుణాస్తం ఇంకా చాపబడి ఉన్నది. దయగల దేవుడు ఇంకా మన దయ చూపుతూనే ఉన్నాడు. ఎవరిని నశించుకోవడానికి ఇష్టం కాదు, అంతటందరూ మారు మనసు పొంది యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి వారి నూతన జీవన పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ యొక్క సమయం ముందు నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నీకు ఏమి కలిగినా అన్ని వ్యర్థమే. నీకు ఎంత గొప్ప డిగ్రీలున్నా, ఎంత గొప్ప చదువున్నా, ఎంత గొప్ప జ్ఞానమున్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత ఆస్తి పాస్తులు సంపదలున్నా, నువ్వేమి పొందుకున్నప్పటికీ అవంతా కూడా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. నిన్ను నువ్వు చూసి మురిసిపోవద్దు, నిన్ను నువ్వు చూసుకుని పాడు చేసుకోవద్దు నీ జీవితాన్ని. ఎందుకనగా దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక ఆయుష్, అది ఒకే ఒక జీవితం, అది యేసుక్రీస్తుకు తప్ప ఎవరికి ఇవ్వద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనగా మనమందరము దేవుని పరిశుద్ధాత్మక ఆలయములమై ఉన్నాం. మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినదై ఓ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దీన్ని మనం పాడు చేయకూడదు, చెరపకూడదు, అపవిత్రతకు అప్పచెప్పకూడదు. దీనిలో సత్యము పలకాలి, దీనిలో దైవ జ్ఞానం ఉండాలి, దీని లోపల దేవుడి వాక్యం ఉండాలి, దీనిలో కరుణాపీఠం ఉండాలి, దీనిలో ప్రార్థన ఉండాలి, దీనిలో విజ్ఞాపన ఉండాలి, దీనిలో కన్నీరు ప్రార్థన ఉండాలి. బిడ్డలారా, ఇది దేవుని యొక్క ఆత్మతో ఈ శరీరము స్వాధీనం చేయబడి నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు రోదన చేయవలసి ఉన్నది. కనుక ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చిన ఈ జన్మను బట్టి నువ్వు పైపైన చూసి నువ్వు అతిశయపడవద్దు, ఈ శరీర సంబంధమైన రూపాన్ని చూసి మోసపోవద్దు. పరిశుద్ధాత్మకు పూర్తిగా నీ ప్రాణమాత్ర శరీరాన్ని అప్పచెప్పు. ఎందుకనుక ఓ ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవా ఓ అద్వితీయుడైన దేవుడై ఉన్నాడు. ఆయన నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో సేవించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుడు నిన్ను మరణములోని జీవులకు దాటించి పరిశుద్ధాత్మతో ముద్రించి ఇప్పుడు నీవు ఏం చేయాలంటే నీ శత్రువులతో నువ్వు యుద్ధము చేస్తూ రహస్యంగా ఉంటున్న చీకటాత్మలతోను, దుష్టాత్మలతోను, అపవిత్రాత్మలతోను, మూర్ఖాత్మలతోను, చెరుపు చేయాత్మలతోను, విగ్రహారాధనతోను నువ్వు యుద్ధములు చేస్తూ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం క్రింద నువ్వు నడిపించబడాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ఈ రాత్రి నీకు చాలా అద్భుతమైన కృపిస్తున్నాడు. మరి నువ్వు నిజంగా ఇది సత్యమని నమ్మితే, ఇంతవరకు నువ్వు మారు మనసు పొంది
పొందకపోతే, బాప్తిజం పొందకపోతే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ నేను తాకుతున్నట్లయితే, ఇదిగో ఇంతవరకు యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిజం పొందలేని నువ్వైతే ఒకసారి నువ్వు చేతులెత్తి యేసుకు చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో ఏది మనం కాపాడలేదు, నేను కాపాడగలిగింది ఒకే ఒకటి, అది ప్రభువు యేసుక్రీస్తు నామం మాత్రమే. అందుకని యెహోవా నామం బలమైన దుర్గము, అందులోకి నీతిమంతులు త్వరగా పరిగెట్టుకుని వచ్చి సురక్షితంగా ఉంటారన్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, ఇంతవరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన బిడ్డ ఎవరైనా ఉంటే, ఇదిగో నా జీవితం ఇస్తున్నాను ప్రభువా, ఇదిగో నా జీవితం ఇస్తున్నాను ప్రభువా, నేను అక్కడికి ఇక్కడికి వెళుతున్నాను కానీ నా అంతరంగా స్వభావం రావట్లేదు నాయన, నీ పోలిక రావట్లేదు, నీ రూపం రావట్లేదు, నీ స్వభావం రావట్లేదు నాయన, నా జీవితం నేనే చూస్తుంటే ఎంత అబద్ధంగా బ్రతుకుతుందో నాకు అర్థమవుతుంది. ఈ రాత్రి వెలుగులో నా కన్నులు తెరబడ్డాయి ప్రభువా, ఇదిగో నా హృదయం ఇస్తున్నానయ్యా, నాకు ఎవరితోనే పని లేదు నాయన, ఇదిగో నా హృదయమును నిబ్బరంగా నువ్వు చూస్తున్నావు కనుక ఇదిగో నా హృదయానికి అర్పిస్తున్నాను ప్రభువా అని మీలో ఎవరైనా ఇంతవరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన బిడ్డలు ఉంటే ఒక్కసారి మీ చేతులు ఎత్తి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ మై సిస్టర్, గాడ్ బ్లెస్ మై బ్రదర్. ఇంకెవరైనా ఉన్నట్లయితే ధైర్యంగా ఎత్తండి, సిగ్గుపడద్దు. మన దేవుడి కొరకు జీవిద్దాం, మనుషుల కొరకు కాదండి. మనుషుల కొరకు మనం బ్రతికినట్లయితే నశించిపోతాం. మన దేవుడి కొరకు మాత్రం మన జీవితాన్ని సమర్పించుకోవాలి. గాడ్ బ్లెస్ మై బ్రదర్, గాడ్ బ్లెస్ మై సిస్టర్, గాడ్ బ్లెస్ మై బ్రదర్. దయతో మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. కొంచెం ఎదరికి రండి. ఈ పులిపిడి దగ్గరకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. రండి మై బ్రదర్, ఎందుకనగా దేవుడికి మీరు కావాలి. ఒకసారి బాప్తిజం పొందకపోతే ఎవరైనా ఉంటే రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. రండి, ఎవరైనా ఉంటే వాళ్ళని రానివ్వండి. మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలి. ఒక పరిశుద్ధాత్మ తాకుతున్నట్లయితే ఎదురికి రండి, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, కుమారుడు అనిల్ కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, తన హృదయం ఎరిగి ఉన్నాడు. తను ఏదో చెప్పుకోవాలనుకుంటే చెప్పలేని స్థితిలో ఆయన ఉన్నాడు. తన అంతరంగంలో ఏదో జరిగింది. నువ్వు చూసావు కనుక కుమారుడు తాకుదేవా, నీ రక్తం కింద బిడ్డ యొక్క అతిక్రమాలు, దోషములను ప్రభావ మీరు క్షమించండి నాయన. కుమారుడు నీవు నాయన నీ ఆత్మ ద్వారా కదిలించబడుతున్నాడు కనుక నీ పరిశుద్ధాత్మ బిడ్డను పట్టుకొనను గాక, ప్రాణం ఆత్మ శరీరము నాయన నీ ఆత్మలో భద్రం చేసి దుష్టుడు ముట్టగొట్టగా నాయన ఈ రాత్రి నుంచే నీ దర్శన కళల ద్వారా నీ కుమారుని యొక్క శరీరములు అవయముగా చేసుకో తండ్రి. మంచి నిర్ణయంతో నిలబెట్టు ప్రభువా. అది కుమార్తె కొరకు కూడా ప్రార్థిస్తున్న సిస్టర్ కొరకు, కుమార్తె కూడా తండ్రి మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చి ఉండగా బిడ్డ యొక్క ప్రాణాత్మ శరీరమును యేసుక్రీస్తు నామమునకు సమర్పిస్తున్నాను ప్రభువా. బిడ్డను దయతో మీరు క్షమించండి. తన అతిక్రమాల దోషాన్ని రక్తం మీద కడగని ప్రభువా. నీ బిడ్డగా మీరు చేసుకుని నాయన మీ నామలో భద్రత దయచేయండి. ఇద్దరిని పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాను ప్రభువా. దుష్టుడు ఎత్తుపోకుండా చక్కగా నిలబెట్టండి ప్రభువా. ఇంకనూ దేవా, ఇంకా ఎవరైనా నాయన అంతరంగంలో వారు ఒప్పుకుని నాయన ముందుకు రాలేని పిరికి వారిగా ఉంటే లేదా క్షమించండి దేవా. వారికి కూడా కృప దయచేయండి ప్రభువా. వారిని కూడా బలపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి వాక్యమైన బిడ్డలందరూ తమ చేతులు ఎత్తి హృదయపూర్వకానికి సమర్పించుకున్నారు. పూర్తిగా నీ పరిశుద్ధాత్మ అందరూ నింపండి ప్రభువా. అలాగే తండ్రి, ఇక్కడ సేవ చేస్తున్న దాసుని కూడా ఇంకనూ బలపరచండి, పరిశుద్ధాత్మ నింపండి ప్రభువా. ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థము కాదన్నావు నాయన. ఖచ్చితంగా ఆయన ప్రయాసను మీరు దీవించండి, ఆశీర్వదించమని నాయన మా అందరినీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నా తండ్రి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఎత్తబడిన వాక్యము దేవా అందరూ దేవ ఫలింపచేయమని. ఇదిగో తండ్రి, స్వరము నీ స్వరం వింటున్నప్పుడే మాలో తెలియని ఒక ఆనందం, సంతోషం, ఉత్సాహము మాలో కదులాడుతూ ఉంటున్నప్పుడు ప్రభా పరిశుద్ధాత్ముడిగా పరిపూర్ణముగా నాయన మీరు సంఘంలో దిగవచ్చినప్పుడు అది ఇంకెంత అద్భుతమైన వాతావరణం సృష్టిస్తుంది నాయన. త్వరలోనే ఆ మేడగద అనుభవం నాయన ఈ బిడ్డలందరికీ కలుగునుగా గొప్ప అనుభవంలోకి అందరూ నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని తండ్రి. తిరిగి వెళుతున్న మాకు మీ కృపతో ఉంచమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాదేవుని యొక్క కృప ఈ రాత్రి కూడి వచ్చిన మనందరి పైన ఉండును గాక. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ కూటానికి కారణమైన దాయనీయులు అనబడే ఆ చిన్న బిడ్డ ఆశీర్వదించబడును గాక. ఇక్కడ వాక్యమిత్తున ఆయన దాసుడు దీవించబడును గాక. వాక్యములు విని సమర్పించుకున్న ఆయన బిడ్డలు తిరిగి జన్మించుదురు గాక. ఈ రాత్రి మహాదేవుని యొక్క కృప ఆశీర్వాదం మనం తోడుకోండి. ఆయన కొరకు నమ్మకంగా గొప్ప ఎత్తబడి సిద్ధపరిచి
కొత్త జన్మనముతో నింపి నడిపించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు.